Good evening to you all. It's a great sense of reverence. I welcome you all to today's festival, and I thank you very much for taking your time to be here with us today evening. రేపు ఉగాది పర్వదినం అంటే తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరాలు. ఈ కొత్త సంవత్సరంలో లలితా అమ్మవారి వైభవం గురించి విని ఆవిడ ఆశీర్వాదంతో కాలు పెట్టడం అనేది చాలా చాలా అదృష్టమైన అవకాశం. ఈ అవకాశాన్ని, ఈ అదృష్టాన్ని మనకి కల్పించిన మైరోన్ సీనియర్ సిటిజన్స్ గ్రూప్ మెంబర్స్కి, మైరోన్ అపార్ట్మెంట్స్ సొసైటీ ప్రెసిడెంట్ శ్రీ ప్రశాంత్ గారికి, బోర్డు మెంబర్స్కి ఎన్నో కృతజ్ఞతలు పొందారు. ఇవాళ ఈ ప్రవచనాన్ని మనకు అందించడానికి శ్రీ మల్లాప్రాణ శ్రీమనారాయణమూర్తి గారు ఆల్రెడీ ఏం చేస్తున్నారు సభలోకి. వారిని శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించి వేదికపై తీసుకురావాల్సిందని మన ఎక్స్ ప్రెసిడెంట్ శ్రీ యమన్ రాజా గారిని, వారి సతీమణి గారిని కోరుతున్నాను.
శ్రీనివాస గారు రాలేదు అక్కడే కదా నాతో పోతా కృష్ణ మహాపండితులు శ్రీ మల్లాపల్లి శ్రీమన్నారాయణ గురించి తెలియని వారు ఎవరు లేరు. ఆయన గురించి ప్రింట్ మీడియాలో కానీ టీవీ ఛానల్స్లో కానీ యూట్యూబ్లో కానీ చాలా సందర్భాల్లో ఆయన గురించి వినటం కానీ చూడటం కానీ జరిగింది. ఆయన గురించి ఎవరికి పరిచయం అవసరం లేదు. అయినా ఆయన జగమరీల పండితులు వారికి సభాపూర్వకంగా వారిని సభకి పరిచయం చేయమని శ్రీ సోమేంద్ర గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఒకటి పురాతనమైన నానుడి ఏమిటంటే వింటే భారతం వినాలి, వింటే గాలి తినాలి. ఇప్పుడు భారతం వినేవాళ్ళు తక్కువైపోయారు, గాలి వండేవాళ్ళు తక్కువైపోయారు. అంతా స్విగ్గీ గాయలు, జొమాటో గాయలు, ఈ గాలి వస్తున్నాయి తప్ప ఇంట్లో గాలి లేదు. గాలి తినేవాళ్ళ సంఖ్య తగ్గింది, కానీ గాలి మాధుర్యం పోలేదు. ప్రవచనాలు వినేవాళ్ళ సంఖ్య పెరుగుతోంది, ప్రవచనాలు చెప్పేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఆ తక్కువ మందిలో ముఖ్యులు బ్రహ్మశ్రీ మల్లాపల్లి శ్రీమన్నారాయణ. ఈయన గురించి పరిచయం చేయడం అంటే నాకు నేను సాహసం చేయడం. మధుర భారతి ఆచార్య. ఈ మధుర భారతి ఆచార్య మనం ప్రాముఖ్యంగా రాసుకున్నాం. మధుర భారతి అంటే ఏంటి అంటే కూర్చునేది మీ తండ్రి గారు రంగారావు గారు. ఆయన శృంగేరి శారదా పీఠంలో ఆస్థాన విద్వాంసం. అలాంటి మహోన్నతుని కుమారుడిగా ఈయన జన్మించి ఆయన పేరు సార్థకం చేసి తన పేరు సార్థకం చేసుకుంటూ మనందరికీ సార్థకత కూరేటట్టుగా ఆయన ప్రవచనాలు చేస్తూ మన జీవితం ఎటు వెళ్ళాలో, ఎటు వెళ్తే బాగుంటుందో ఆ దశ మనకి నిర్ణయిస్తూ ఆయన చేసే ప్రసంగాలు వింటూ ఉంటే మనకి ఏం చేస్తున్నాం, ఏం చేస్తే బాగుంటుంది అన్నది తెలుస్తుంది. బ్రహ్మకి 5 కుమారులు, అంటే కుమారులు ఇంకా చాలా ఉన్నారు, మానసపుత్రులు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా సనక, సనందన, సనంతన, సనత్ కుమార, నారద, ఈ 5 ఎంతో రంగారావు గారికి జన్మించిన ఈయన ఒక్కడు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఈయన మాట్లాడేటప్పుడు భారతం అయితేనేమి, భాగవతం అయితేనేమి, రామాయణం అయితేనేమి, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా అనర్గళంగా ఆపకుండా, లైన్ దాటకుండా, అటు ఇటు వేయకుండా ప్రవచనం ఏ సందర్భం మీద చెప్పాలో ఆ సందర్భం మీద దేని గురించి చెప్పాలో దాని గురించి చెప్తూ కుర్చీకి వచ్చిన వాళ్ళను కట్టేసే మంత్రముద్రలు చేసే ఉపన్యాస పద్ధతి. సులభమైన పద్ధతిలో అందరికీ అర్థమయ్యే రీతిగా అందరినీ ఆకట్టుకుంటూ మాట్లాడడం మాస్టర్. ఆయనకున్న వాక్పటిమ అటువంటిది. వృత్తిరీత్యా ఈయన జిల్లెనమూడి అమ్మ వారి సంస్కృత కళాశాలలో సంస్కృత శాఖాధిపతిగా పనిచేశారు. ప్రవృత్తి రీత్యా ఈయనకి చాలా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఏంటంటే అష్టావధాన, శతావధాన, సహస్రావధాన సంచాలకులు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడ ఏ అవధానం జరిగినా మాస్టర్ యొక్క పాత్ర లేకుండా, ఆయన ప్రమేయం లేకుండా ఏ అవధానం జరగదు. తర్వాత భువన విజయం, ఇంద్రసభ, వైకుంఠ విజయం మొదలైన సాహితీ కార్యక్రమాలకు ఈయన రూపకల్పన సూత్రధారులు. ఇవే కాక శ్రీరామ సామ్రాజ్యం, భాగవత భక్తి సామ్రాజ్యం, మహాభారత భారతీయ
రాసినటువంటి ఎన్నో సాహిత్య రూపకాలు కూడా ఈయన ప్రయోక్త. ఈయన సుకవి, స్వరూప లలిత, హనుమత్ వైభవం, గాయత్రి రామాయణం వంటి కావ్యాలను ఈయన రచించారు. ఈయన దిగల్గూడ అమ్మవారి విశ్వజన మాసపత్రికకి ప్రధాన సంపాదకుడు. మొదల భారతి, ప్రవచన రత్నాకర, ప్రసన్న వ్యాస, ఉపన్యాస కళానిధి, రామాయణ రసభారతి, ఉపన్యాస కేసరి ఇలాంటి ఎన్నో బిరుదులు మాస్టర్లు ఉన్నాయి. ఇవి నేను చెప్పింది చాలా తక్కువ. దీనికి 4 రేట్లు ఉన్నాయి బిరుదు మాస్టర్. స్వర్ణ కంకణ, కనకాభిషేక మొదలైన కర్ణాటక కూడా పొంది ఉన్నారు. విశ్వనాథ సాహిత్య పురస్కారం, కవిత్రయ పురస్కారం, ఆచార్య పురస్కారం మంచుకు కొన్ని. రావు పంగనామాల వారి జీవితకాల పురస్కారం కూడా మాస్టర్కి కిందటి సంవత్సరం ఇవ్వబడింది. కవి సామ్రాట్ విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షం, భారత భాగవత రామాయణ ఇవి, శంకర విజయం, శివానంద లహరి, సౌందర్య లహరి, కనకదార సూత్రం, పాదుకా పట్టాభిషేకం ఇటువంటి విషయాలు మాస్టర్లు మాట్లాడుతూ ఉంటే మొదటిసారి కన్నా రెండోసారి ఇంకా తెలియని విషయాలు, రెండోసారి కన్నా మూడోసారి తెలియని విషయాలు ఎన్నో తెలుస్తూ ఉంటాయి. అంటే ఈ కోణంలో మనం ఎందుకు ఆలోచించలేకపోయామా అన్నది ఆయన రెండోసారి మూడోసారి ప్రవచనం ఉంటే తెలుస్తుంది. ఇది నా అనుభూతి. మాస్టర్ యొక్క సౌందర్య లహరి, శివానంద లహరి విని దానికి నేను ముగ్ధుడనయ్యి లలితా సహస్రనామ స్తోత్రం మాస్టర్ మీ వల్లే రోజు సాయంకాలం చదవడం ప్రారంభించాను. వచ్చింది ఆ చదువుతుంటే అందులో ప్రతి పదానికి మాస్టర్ చెప్పిన అర్థం, విశ్లేషణ అది ఎంత క్లియర్గా ఉంటుందంటే, ఎంత ఆకట్టుకునేటట్టుగా ఉంటుందంటే, మనం చదువుతుంటే ఆ పదానికి అర్థం ఇది కదా, మాస్టర్ చెప్పిన అర్థం ఇది కదా అని చెప్పి దాన్ని క్రోడీకరించుకుంటే ఒకదానితో ఒకటి అపూర్వమైన అనిర్వచనమైన ఆనందం కలుగుతుంది. ఇలాగ నాలాగా ఎంతో మంది మాస్టర్ ప్రవచనాల ద్వారా ఉత్తేజితులై వారి జీవితాన్ని వాళ్ళు సుగమనం చేసుకుంటూ ముందుకు పెడతారని నేను ఆశిస్తూ, మీరు కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ, మాస్టర్ యొక్క ప్రవచనంలోని అమృతాన్ని ఈరోజు సేవించండి. రేపు ఉగాది పచ్చడి చేతిగా ఉన్నా కూడా తీగానే ఉంటుంది. సభలో కూర్చున్న వాళ్ళందరూ చిన్న మనకి తమ మొబైల్ సైలెంట్ మోడ్లో పెట్టండి. దయచేసి తమ మొబైల్ సైలెంట్ మోడ్లో పెట్టండి. ఇప్పుడు మనం ఎప్పుడా అని ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న శ్రీ శ్రీమన్నారాయణ ప్రవచనం మొదలుపెట్టాలని వారి మర్యాద పూర్వకంగా కోరుకుంటున్నాను. స్వామి श्री विद्यां जगतां धात्री सर्गस्थितिलयेश्वरी नमामि ललितां नित्यां महात्रिपुरसुन्दरी प्रकाशमाने प्रथमे प्रयाणे प्रतिप्रयाणे व्यमुदयमानाम् अन्तःपदव्याम् अनुसञ्चरन्तीं
జగదిదం సదసత్స్వరూపం శక్త్యా స్వయా త్రిగుణయా పరిపాతి విశ్వం సంముచ్య కల్పసమయే రమతే తదైకా తాం సర్వవిశ్వజననీ తాం సర్వవిశ్వజననీ మనసా స్మరామి. కాలస్వరూపిణి, విద్యాస్వరూపిణి, అనుగ్రహస్వరూపిణి అయిన లలితా పరాభట్టారిక మహాత్రిపురసుందరీదేవి పాదాలంకాలకు సభక్తికంగా సహస్రాధికంగా ముందుగా ప్రణామాలు సమర్పించుకుంటూ మై హోమ్ ఇయర్స్ సీనియర్ సిటిజన్స్ అందరూ కలిసి చక్కని కార్యక్రమాన్ని రూపకల్పన చేసి పెద్దలు సోమయాజులు గారి నేతృత్వంలో ఈ సీనియర్ సిటిజన్ సంఘ అధ్యక్షుల వారి సౌజన్య సహకారాలతో చక్కని కార్యక్రమాన్ని రూపకల్పన చేసి నూతన సంవత్సర ఆరంభానికి ముందు మనమందరం కొద్దిసేపు అమ్మని గురించి, అమ్మ తత్వాన్ని గురించి, అమ్మ తత్వంలోని అమృతత్వాన్ని గురించి ఆలోచించుకునే మంచి అవకాశాన్ని కలిగించారు. ఇందుకు బాధ్యులైన పెద్దలందరికీ ముందుగా నా నమస్కారం. పెద్దలు శ్రీ భరద్వాజ గారు, గోపాలకృష్ణ గారు చాలా శ్రమకు వచ్చి మా ఇంటి వరకు వచ్చి ఆత్మీయంగా మమ్మల్ని తీసుకొచ్చారు. ఈ కార్యక్రమ రూపకల్పనలో ప్రముఖ పాత్ర వహించిన మై హోమ్ జ్యువెల్స్లో ఉన్న మాన్య సోదరి సాహితీవేత్త డాక్టర్ వరలక్ష్మి గారికి, ఇతర పెద్దలకు, సభలో సమావిష్టులైన ఆత్మీయులు, గుణగ్రహణ పారిణులు, రసజ్ఞులు అయిన మీ అందరికీ ముందుగా నమస్కారం. మానవుడు తనను గురించి, తన ఉనికికి ఆధారమైన ఈ సృష్టిని గురించి ఆలోచించటం, తెలుసుకోవాలని ప్రయత్నించటం ఈనాటిది కాదు. అనాది మానవుడు ఈ ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అనాది మానవుడు చేస్తున్న ఈ ప్రయత్నం ఆనాడు ఈవేళ జరుగుతున్నట్టుగా లేకపోవచ్చు. ఈవేళ ప్రయోగశాలలో ఎన్నో పరికరాల సహాయంతో మానవులు సృష్టి తత్వాన్ని తెలుసుకోవడానికి, 10 మందికి తెలియచేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రాచీన కాలం నాటి మానవుడు తన శరీరాన్ని వేదికగా చేసుకొని, అరణ్యాన్ని ప్రయోగశాలలుగా మలచుకొని, నిస్వార్థంగా, నిర్వ్యాజంగా, సమాజ శ్రేయస్సు లక్ష్యంగా సృష్టి తత్వాన్ని అన్వేషణ చేశారు. వారు సృష్టిలో భాగమైన మానవుడికి, సృష్టికి ఏమిటి సంబంధం? ఈ సృష్టిని ఎవరో సృష్టించి ఉంటారు కదా, ఆ సృష్టికర్తకి సృష్టికి ఏమిటి సంబంధం? సృష్టిని సృష్టించిన సృష్టికర్తకి సృష్టిలో భాగమైన మానవుడికి ఉన్న సంబంధం ఏమిటి? ఇలాంటి అంశాల గురించి విశేషంగా మదించి తమ అంతరంగ పీఠం మీద ఆ దివ్య శక్తిని నిలుపుకోవడానికి గొప్ప ప్రయత్నం చేశారు. అపారంగా తప్పించిన కారణం చేత వాడు చేసిన పనిని తపస్సు. ఆ తపస్సుకు ఫలితంగా వారి మనస్సులకు ఎన్నో మహత్తరమైన విషయాలు దర్శనమిచ్చాయి. మూసికొన్న కన్నులకు దర్శనమిచ్చిన మహత్తరమైన విషయాలను వారు వేదాలుగా, ఉపనిషత్తులుగా, పురాణేతిహాసాలుగా మానవ జాతికి అందించారు. తర్వాత అవి కావ్యాలుగా, యక్షగానాలుగా, నాటకాలుగా రకరకాల రూపాలు పొందుతూ వచ్చాయి. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే భారతదేశంలో ఉన్న గొప్పతనం
ఏమిటి మనం ఆలోచిస్తే, ఏనాడు వేద వాంగ్మయం ప్రాచీన వాంగ్మయంగా మొట్టమొదట ఈ దేశంలో అవతరించిందో అదే వేద వాంగ్మయం. ఆ వేద వాంగ్మయంలో ఉన్న అదే ధర్మం రూపాన్ని మార్చుకుంటూ వచ్చింది, కానీ అది నశించలేదు. మొదట వేదంగా ఉన్నది, తర్వాత కథారూపంగా పురాణంగా వచ్చింది, తర్వాత చరిత్ర రూపంగా ఇతిహాసంగా వచ్చింది, తర్వాత అదే మరింత రసవత్తరమైన కావ్యంగా వచ్చింది. నలుగురు కూర్చొని దర్శించడానికి వీలైన దృశ్య కావ్యంగా నాటకంగా మారింది, యక్షగానాలుగా మారింది, చిన్నపిల్లలు సైతం పాడుకోవడానికి వీలైన పాటలుగా మారింది, కథలుగా మారింది, గాథలుగా మారింది, హరికథలుగా, బుర్రకథలుగా, ఇగో మామూటి వారు చేసే ప్రవచనాలుగా వేషం మార్చుకుంటుంది, కానీ సనాతన సంప్రదాయం మారలేదు. సనాతన సంప్రదాయానికి ఉన్న విశిష్టత, ప్రత్యేకత ఏంటంటే అది శాశ్వతంగా ఉంటుంది, అది నశించదు, రూపాంతరం చెందుతుంది, కానీ అది లేకుండా పోయేది కాదు. ఎందుకని లేకుండా పోదు అంటే, అది ఎవరి కోసం పుట్టిందో ఆ మానవుడు ఉన్నాడు కాబట్టి, మానవుడి కోసం పుట్టిన ఆ ధర్మం మానవుడు ఉన్నంతకాలం ఉంటూనే ఉంటుంది. రాత్రి పగళ్ళు, చీకటి వెలుగులు సృష్టిలో ఎంత సహజమో ఆ సనాతనమైన దివ్య ధర్మం కూడా అంతే సహజం, అది శాశ్వతం. ఆశ్చర్యకరంగా దాన్ని సనాతనం అన్నారు. సనాతనం అనే మాట చాలా చిత్రమైన మాట. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులం నిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశిగదమ్మ అని మహాభారతంలో రుక్మిణీదేవి అమ్మవారిని ప్రార్థించింది. పార్వతీ పరమేశ్వరులు ఎవరు అంటే సనాతనులైన ఉమామహేశ్వరం. సనాతనులు అంటే ఎప్పుడు పుట్టారో తెలియదు. మనకు ఒక ఆధార్ కార్డు ఉంది, దాంట్లో మనం ఎప్పుడు పుట్టామో ఉంటుంది, కానీ వాడు ప్రపంచం మొత్తానికి ఆధారమైన పరమాత్మకు ఆధార్ కార్డు లేదు. అందుకే ఆయన ఎప్పుడు పుట్టాడో తెలియదు, తల్లిదండ్రులు ఎవరో తెలియదు, ఎక్కడ పుట్టాడో తెలియదు. పుట్టుక లేనివాడు. పుట్టుక లేకపోతే ఏమిటి ప్రయోజనం అంటే, పుట్టుక ఉంటే మరణం కూడా ఉంటుంది. ఎప్పుడైతే పుట్టుక లేనివాడో అంతం కూడా లేనివాడు, ఆది మధ్య అంత రహితుని పరమాత్మని ఎందుకు అన్నారు అంటే ఎప్పుడూ ఉండేవాడు. పరమాత్మ ఎప్పుడు ఎలా ఉంటాడో ఈ పరమాత్మకు రెండో పార్శ్వం ఉంది. నాణానికి బొమ్మ గొలుసు రెండు ఉంటాయి. బొమ్మ గొలుసు రెండు ఉంటేనే నాణ్యం పనిచేస్తుంది. రెండు వైపులా బొమ్మ ఉంటేనో, రెండు వైపులా గొలుసే ఉంటేనో ఆ నాణ్యం కొరగా పనికిరాదు, దానికి విలువ ఉంటుంది. నాణ్యానికి బొమ్మ గొలుసులాగా ఒకవైపు దైవం అయితే ఆ నాణ్యానికి రెండో వైపు ఉన్నది ధర్మము. మానవుడికి ఏం కావాలి అంటే దైవ ఆరాధన కావాలి, ధర్మ ఆచరణ కావాలి. దైవ ఆరాధనకు ఫలం ధర్మ ఆచరణ, ధర్మ ఆచరణకు బలం దైవ ఆరాధన. దైవ ఆరాధన వల్ల లభించిన బలాన్ని ఆధారం చేసుకుని మానవుడు ధర్మాన్ని ఆచరిస్తాడు. ధర్మాన్ని ఆచరించడానికి తనకు పరిపూర్ణమైన విశ్వాసం కలగడానికి, ధర్మాన్ని ఆచరించే సమయంలో మనకు కలిగే కష్ట నష్టాలను తట్టుకొని నిలబడడానికి దైవ ఆరాధన సహకరిస్తుందని మానవుడు అర్థం చేసుకుంటాడు. అందువల్ల దైవానికి ధర్మానికి అవినాభావ సంబంధం. ధర్మం లేకుండా దైవం లేదు, దైవం లేకుండా ధర్మము. ఈ దైవము సనాతనమే, ధర్మము సనాతనమే. సనాతనం అంటే ఇప్పుడే అనుకున్నాం మనం, ఎప్పుడు పుట్టిందో తెలియదు అంటే అది ప్రాచీన కాలమైంది, అది పురాతనమైంది. అంత పురాతనమైన మనకి ఇప్పుడు ఎందుకు పనికి వస్తుందండి, ఇప్పుడు అవసరమా అని మనకు అనిపిస్తుంది. ఎంత పురాతనమైనా అది మనకు అవసరమే, ఇప్పటికి కూడా ఉపయోగపడదు. అతి పురాతనమై ఏది నిత్య నూతనంగా ఈవేళ కూడా మనకు ఉపయోగపడుతుందో దాన్ని సనాతనం అంటారు. అందువల్ల మనం ఆశ్రయిస్తున్న దైవం, మనం ఆచరిస్తున్న ధర్మం, ఈ రెండు సనాతనమే, నిత్య నూతనమే.
ఉదాహరణకు సూర్యుడు ఉన్నాడు. ఎప్పుడు వాడు సూర్యుడు? ఎప్పుడు పుట్టాడో మనకు తెలుసా? ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడో మనకు తెలుసా? సృష్టి ప్రారంభం నుంచి ఉన్నాడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుందని మనం చెప్పుకుంటాం. అంటే భూమి పుట్టడం కంటే ముందు నుంచి ఉన్నాడు అనమాట. ఇవాళ ఆధునిక వచ్చాక ఇదిగో ఈ సభాభవనంలో మనం చూస్తున్నాం ఎన్నో రకాల దీపాలు, విద్యుత్ దీపాలు. రాజవీధుల్లో మనం చూస్తున్నాం అనేక రకాల దీపాలు. నియాన్ లైట్లు అన్నారు, ఇంకో లైట్లు అన్నారు, ఇంకో లైట్లు అన్నారు. ఎప్పుడైనా మనలో ఎవరైనా తీరికగా కూర్చొని ఆలోచించి ఇన్ని రకాల లైట్లు మనకి అందుబాటులోకి వచ్చాయి కదా, ఇక నుంచి సూర్యుడు అక్కర్లేదు అని ఎవరైనా అనుకుంటారా? ఒకవేళ అనుకుంటే సూర్యుడు లేకుండా మనం బ్రతకగలమా? కాలం ఎంత మారినా, ఎంత సాంకేతిక విజ్ఞానం అభివృద్ధిలోకి వచ్చినా సనాతన ధార్మిక వైభవాన్ని నిలబెట్టడానికి అవతరించిన దైవం లేకుండా మనం ఉండగలిగే అవకాశం లేదు. ఆ సనాతనమైన ధర్మస్వరూపమైన దైవానికి, ఆ దైవాన్ని ఆరాధించేవారు తమకు ఇష్టమైన, తమకు నచ్చిన, తమకు ఆసక్తి కలిగే పేరు పెట్టుకుంటారు. ఆ దైవానికి రూపం లేదు, నామం లేదు. మా జల్లేడుమూడి అమ్మ చెప్పింది, ఏ రూపము లేనివాడు అన్ని రూపాలు వాడివి, ఏ నామము లేనివాడు అన్ని నామాలు వాడివి. ఇప్పుడు మనకు ఒక పేరు ఉంది, నలుగురు కలిసి వెళుతూ ఉంటారు. అందులో ఒక వ్యక్తి పేరు పెట్టి పిలిస్తే ఆ ఒక్కడి వెనక్కి చూస్తాడు, అతని పేరు అదనమాట. ఇంకో పేరుతో పిలిస్తే అతను పలకాడు, తెలియదు నా పేరు కాదు కదా అనుకుంటాడు. కానీ భగవంతుడు అలా అన్ని పేర్లు ఆయన, అసలు పేరు లేదు. అయితే పేరు లేనివాడు, లేకపోతే అన్ని పేర్లు ఉన్నవాడు. అయితే రూపం లేనివాడు, లేకపోతే అన్ని రూపాలు ఉన్నవాడు. విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఆ నిర్దేశ్య బహు ఇలా ఉంటుంది అని నిర్ణయించడానికి వీలైన రూపం కలిగిన వాడు కాదు. ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో ఉంటాడు. నీరు ఏ రూపంలో ఉంటుందండి? పళ్ళెల్లో పోస్తే గుండ్రంగా ఉంటుంది, వెడల్పుగా గుండ్రంగా ఉంటుంది నీరు అని మనం సిద్ధాంతం చేయడానికి వీల్లేదు. గ్లాసులో పోస్తే నిటారుగా నిలువుగా ఉంటుంది. మరి నీరు నిలువుగా ఉందా లేకపోతే వెడల్పుగా ఉందా? అంటే నీటికి ఆకారం లేదు. ఏ ఆకారం కలిగిన పాత్రలో అది ప్రవేశించిందో ఆ ఆకారంలో అది కనపడుతుంది. ఆకారం లేని నీరు ప్రవేశించిన పాత్ర ఆధారంగా ఒక ఆకారంలో కనిపించినట్లుగా రూపం లేని పరమాత్మ మనం ఏ రూపం కావాలని భావిస్తామో ఆ రూపంలో ప్రవేశించి ఆ రూపంలో మనకు కనిపిస్తాడు. అలా కనిపించిన రూపాల్లో ఒక రూపం లలితాదేవి యొక్క దివ్యమైన రూపం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ లలితాదేవి యొక్క దివ్యమైన రూపం అంటే, మన సనాతన ధర్మంలో ఎన్నో అంశాలు ఉన్నాయి. ప్రధానంగా సనాతన ధర్మంలో మనం పాటించదగిన ముఖ్యమైన అంశం ఏమిటి అని మన పెద్దలు చెప్పారని ఆలోచిస్తే, మానవుడు ఏ పని చేసినా లోకానికి ఉపయోగపడే పనిగా ఉండాలి. మనకు ఉపయోగపడవచ్చు, మనకు మాత్రమే కాక 10 మందికి ఉపయోగపడే పని చేయాలి. 10 మందికి ఉపయోగపడే పని చేయాలి. అందులో స్వార్థం ఉండడానికి అవకాశం లేదు. నేను మాత్రమే బాగుండాలి అనే కోరిక ఉండడానికి అవకాశం లేదు. అప్పుడు దాని నిష్కామ కర్మ. ఈ నిష్కామ కర్మకే కొంచెం గంభీరమైన పేరు పెడితే యజ్ఞము అని. యజ్ఞం చేశారు మహర్షులు అందరూ. మహర్షులు మాత్రమే కాదు, దేవతలు కూడా యజ్ఞం చేశారు. ఎందుకని అంటే, ఈ మహర్షులు దేవతలు ఏ పద్ధతిని పాటిస్తున్నారో, ఏ ధర్మాన్ని నమ్మారో, ఆ ధర్మానికి కష్టాన్ని కలిగించేవాడు తయారయ్యాడు. వాడికి ధర్మం పట్ల గౌరవం లేదు. ఈ ధర్మాన్ని ఆశ్రయిస్తున్న వారి పట్ల మంచి అభిప్రాయం లేదు. ఈ ధర్మాన్ని ఆశ్రయిస్తున్న వారిని ఎలాగైనా సరే వేధించాలి, బాధించాలి, ఈ ధర్మం లేకుండా చేయాలి అని వాడు అనుకుంటాడు. ధర్మం లేకుండా చేయడం వాడికి సాధ్యం కాదు. అందుకని ధర్మాన్ని అనుసరించే వాళ్ళు లేకుండా చేయాలని వాడు బాధిస్తూ ఉంటాడు. ధర్మాన్ని ఆశ్రయించిన శరీరాలను బాధిస్తాడు. ధర్మాన్ని వాడు చేయడం శాశ్వతంగా ఉంటుంది. ఈ ధర్మాన్ని ఆశ్రయించిన వారు బాధపడుతూ, ధర్మ రక్షణ వల్ల నాకు రక్షణ లభిస్తుంది కాబట్టి, ధర్మాన్ని రక్షించేది దైవమే కాబట్టి ఆ దైవం అవతరించాలని ప్రార్థించారు. వాళ్ళందరూ గొప్ప యాగం చేశారు. దేవతలందరూ తెలుసు. ఆ యాగం పేరు చిత్ యాగం. ఆ యాగంలో
మా శక్తులన్నీ ఓ పరమాత్మ నీ అనుగ్రహం వల్ల మాకు లభించినవే. మానవుడు ఏమనుకుంటాడంటే తనకేదైనా ఒక తెలివి ఉంటే, తనకేదైనా ఒక బలం ఉంటే, తనకేదైనా ఒక కలిమి ఉంటే అది తనది అనుకుంటాడు. అది ఇస్తే వచ్చినవి తప్ప ఇతని సొంతం కాదు. ఎక్కడి నుంచో ఎవరో ఇచ్చారు, ఎవరో ఇస్తే వచ్చాయి, సమాజం నుంచి మనకు లభించాయి, సమాజ రూప సర్వేశ్వరుడి నుంచి లభించాయి. అది తెలియక నాది అనుకుంటాడు. ఆ తప్పు గుర్తించి దేవతలు నా చేతిలో ఉన్న సుదర్శన చక్రం, నా చేతిలో ఉన్న త్రిశూలం, నా చేతిలో ఉన్న ధనుర్బాణాలు, నా చేతిలో ఉన్న ఆయుధాలు, వీటిని ఉపయోగించడానికి నాకున్న విద్య, వాటిని వినియోగించడానికి నాకున్న బలం, నా తెలివి నాది అనుకుంటున్నాను, కానీ ఇది నా ద్వారా వచ్చింది తప్ప నాది కాదు సుమా. నా నుంచి వచ్చింది కాదు, నా ద్వారా వచ్చింది. నా ద్వారా వచ్చింది కాదు కాబట్టి నాది కాదు కనుక ఎవరు నాకు ఇచ్చారో వారికి మళ్ళీ సమర్పణ చేస్తున్నానని ఆ యజ్ఞగుండంలో తమ తమ ఆయుధాలన్నింటినీ, తమ శక్తులన్నింటినీ సమర్పణ చేశారు. ఆ చిరగ్నిగుండంలో నుంచి ఒక మహత్తరమైన దివ్య శక్తి ఆవిర్భవించింది అని బ్రహ్మాండ పురాణం చెప్పింది, దేవి భాగవత పురాణం చెప్పింది, ఇంకా ఇతరమైన కొన్ని పురాణాలు ఉపనిషత్తులు కూడా నిరూపించాయి. బహుభుజోపనిషత్తు అని, భావనోపనిషత్తు అని, శ్రీదేవి ఉపనిషత్తు అని, ఇలాంటి పేర్లు కలిగిన మొత్తం 8 ఉపనిషత్తులు ఉన్నాయి. ఆ ఉపనిషత్తులన్నీ కూడా ఈ కథా విశేషాన్ని తెలియజేసాయి. ఆ అగ్నిగుండంలో నుంచి ఆమె బయటికి వ్యక్తమైంది ఒక మాతృ రూపంలో, ఒక స్త్రీమూర్తి రూపంలో. చిత్ అనే పేరు కలిగిన అగ్నిగుండంలో నుంచి పుట్టింది కాబట్టి ఆమెను చిరగ్నిగుండ సంభూత అన్నారు. చిత్ అనే అగ్నిగుండం నుంచి సంభూత అంటే పుట్టింది. అయితే సంభూత అనే మాటకి ఇంకో అర్థం కూడా, పుట్టింది అని మాత్రమే కాదు, ఉండేది అని. చిరగ్నిగుండంలో ఎప్పుడూ ఉంటుంది. ఎక్కడ కంటే చిరగ్నిగుండం అప్పుడెప్పుడో దేవతలు యజ్ఞం చేశారు కదా, ఆ ప్రదేశం ఏదో కనుక్కుందాం మనం. ఆ దేవతలు యజ్ఞం చేసిన ప్రదేశంలో కదా చిరగ్నిగుండం ఉండేది, అక్కడ కదా వాడు యాగం చేసింది, అక్కడ ఉంటుంది చిరగ్నిగుండం అని మనం అనుకుంటే అది యథార్థమే. కానీ చిరగ్నిగుండం ప్రతి ప్రాణి లోపల ఉన్నదిస్తున్నాం. చిత్ అంటే చైతన్యం. చైతన్యంతో ఆలోచించే ప్రతి మానవుడికి తన సమస్యలను ఎదుర్కోవడానికి, తన కష్టాలను తీర్చుకోవడానికి, తాను అనుకున్నది సాధించడానికి ఆలోచన చేయగలిగిన ప్రతి ప్రాణి లోపల ఏ చైతన్యం దాగి ఉన్నదో ఆ చైతన్యం పరమేశ్వరి స్వరూపం. అదే చిత్ అగ్ని. ఆ అగ్నిలో నుంచి పుట్టే ఆలోచన, ఆ అగ్నిలో నుంచి పుట్టే చైతన్యం, ఆ అగ్నిలో నుంచి పుట్టే సత్సంకల్పం అవన్నీ కూడా పరమాత్మ స్వరూపం. అందువల్ల చిరగ్నిగుండంలో ఎప్పుడు ఉంటే అమ్మవారు లలితాదేవి చిరగ్నిగుండంలో నుంచి కథ ప్రకారం పుట్టినట్లుగా కనిపించింది లలితాదేవి. చిరగ్నిగుండ సంభూత. ఎందుకు పుట్టింది, ఎలా పుట్టిందో ఒక మాట చెప్పాడు. ఎందుకు పుట్టిందో వెంటనే చెప్పాడు పక్కనే. దేవ కార్య సముద్యత. దేవకార్య సముద్యత, దేవతల పనిని చక్కబెట్టడానికి పుట్టింది. మరి మన పని చక్కబెట్టదా? దేవతల పని మాత్రమే చక్కబెడుతున్నా, అయితే మనం ఎందుకంటే ఆరాధించడం. పొద్దు నుంచి సాయంత్రం దాకా చాలా కష్టపడి శ్రీమాత శ్రీ మహారాజ్ని నోరు పెట్టేదాకా ఊరికే పారాయణ చేస్తూ ఉంటామే. 108 సార్లు పారాయణ చేసేవారు, మంచినీళ్ళు కూడా తాగనంటామే. మరి ఎందుకు మనం ఎంత కష్టపడుతూ దేవతల కోసం చేసేటట్లయితే? అంటే దేవతల పనిని చక్కబెడుతుంది. అంటే దేవతల పని దేవతల దగ్గర మాత్రమే ఉండదు, దేవతల పని మన దగ్గర ఉండదు. అది దేవతల పని తప్ప దేవతల్లో మాత్రమే ఉండే పని కాదు. ఆ పని దేవ సంబంధమైన పని. ఆ పని మానవుల దగ్గర కూడా ఉండదు. మానవులలో దేవతా సంబంధమైన పనులు ఏమైనా ఉంటే ఆ దేవతా సంబంధమైన పనులన్నీ చక్కబెట్టాలి అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి. దేవతా సంబంధమైన పనులు చక్కబెట్టడానికి అమ్మవారు అనుగ్రహించడానికి అవతరిస్తుంది సుమా. కాబట్టి మనం చేసే పనుల్లో దేవతా సంబంధమైన పనులు ఉన్నాయా లేవా మనం పరిశీలించుకుంటే సరే. భగవద్గీతలో చాలా ఆశ్చర్యకరంగా
దైవ ఆసుర సంపత్ విభాగ యోగము అని ఒక అధ్యాయం ఉంది. 16వ అధ్యాయం. మనం పురాణాలు పరిశీలిస్తే మీరు ఏ పురాణం చూడండి, ప్రతి పురాణంలోనూ ఇలా పుటలు తెరవగానే మనకు కనిపించేది దేవ దానవ సంగ్రామం. ఎప్పుడు దేవతలకి రాక్షసులకి యుద్ధమే. దేవతలకి రాక్షసులకి యుద్ధం లేని పురాణం లేదు, దేవతలకి రాక్షసులకి యుద్ధం లేని పురాణంలోని అధ్యాయం లేదు. ప్రతి అధ్యాయంలో యుద్ధం. ప్రతిసారి ఏంటంటే యుద్ధం వస్తుంది, ఎవరో ఒకటి గెలుస్తారు కదా అంటే ఈ గెలిచిన వాళ్ళు మంచి ఉత్సాహంగా విజయోత్సవం చేసుకుంటూ ఉంటారు, కొంచెం ఆలోచన ఉంటారు. ఈ ఓడిపోయిన వాడు అందరి కోసం ఎదురు చూస్తూ వాడు కాస్త పరాక్గా ఉన్నారేమో వాళ్ళ మీద యుద్ధానికి వెళ్తారు. ఈసారి వీళ్ళు గెలుస్తారు. గెలిచాక వీళ్ళు విజయోత్సవం చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు దాడి చేస్తారు. అంటే దేవతలో రాక్షసులో ఒకళ్ళు గెలుస్తూ ఉంటారు, వాళ్ళు ఓడిపోతూ ఉంటారు. ఓడిపోయిన వాడు మళ్ళీ దెబ్బతీస్తూ ఉంటారు, వాళ్ళు గెలుస్తూ ఉంటారు. ఈసారి ఓడిపోయిన వాడు మరోసారి దెబ్బతీస్తూ ఉంటారు. అలా దేవతలకి రాక్షసులకి ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అందుకని పురాణ కథలు నిండా ఉన్నది దేవతలకు రాక్షసులకు యుద్ధమే, నిరంతరం జరిగే యుద్ధం. ఈ దేవదాన సంగ్రామం నిరంతరం జరుగుతున్నప్పుడు దేవతలను నెరవేర్చడానికి అమ్మవారు పుట్టింది అన్నారు. దేవతలకి దానులకి నిరంతరం యుద్ధం జరుగుతుంటే ఎక్కడున్నాయి దేవతలు దానులు అంటే వాళ్ళు ఎవరికి పుట్టారు, వాళ్ళు ఎక్కడి వాళ్ళు అంటే పురాణం వాళ్ళ చరిత్ర చెప్పింది. అయ్యా కశ్యప ప్రజాపతి ఒక ఆయన ఉన్నాడండి. ఆయనకి 2 భార్యలు ఉన్నారు. ఒక భార్య పేరు దితి, ఇంకొక భార్య పేరు అదితి. దితికి కొంతమంది సంతానం పుట్టారు, అదితికి కొంతమంది సంతానం పుట్టారు. దితికి పుట్టిన వాళ్ళు, దితి యొక్క సంతానం వాళ్ళని దైత్యులు అన్నారు. దైత్యులు అంటే రాక్షసులు. అదితికి పుట్టిన సంతానం అదితి పిల్లలు కాబట్టి ఆదిత్యులు అన్నారు, అంటే దేవతలు. అంటే ఒకే పురుషుడికి 2 భార్యల వల్ల పుట్టిన సంతానం అన్నమాట. ఎందుకు ఇలా చెప్పారు అని ఆలోచిస్తే మన పురాణ కథలన్నీ కూడా సంకేతాలు. పురాణ కథలు అలాగే జరిగాయి అని అనుకుంటే మనం చాలా పొరపాటుగా అర్థం చేసుకున్నట్టు. అది అలాగే జరిగాయి అనుకుంటే పురాణాలు ఏవి అర్థరహితంగా ఉంటాయి తప్ప ఏమి అర్థం కావు, గందరగోళంగా ఉంటాయి. పోదాన్ని కూడా సరిపోదు. పురాణాలను సంకేతంగా మనం భావించాలి. ఒకే వ్యక్తికి 2 భార్యల వల్ల పుట్టిన వాళ్ళు అంటే ఒకే మానవుడి మనస్సులోని 2 భిన్న ప్రవృత్తులలో నుంచి మనకెత్తిన ఆలోచనలు సమా. మనలోనే ఒక మంచి ఆలోచన పుడుతుంది, మనలోనే ఒక కూడనే ఆలోచన. అక్కడెక్కడో మంచి పని చేస్తున్నారట, 10 మందికి ఉపయోగపడే పని, మనం ఏదైనా కొంత మనం కూడా సమర్పణ చేద్దాం అనే భావం మనలో ఉంటుంది. కొద్దిసేపట్లోనే అంత అవసరమా, ఎవరో చేస్తున్నారు కదా, మనం ఎందుకు అవసరంగా ఎక్కువ ఖర్చు పెట్టడము, పోలే లాంఛనంగా ఓ 1000 రూపాయలు 1 లక్ష దగ్గర ఉన్నాడు, 1000కి వచ్చేసాడు 10 నిమిషాల్లో. ఈ 1000 ఇవాళ చాలా ఎండగా ఉంది, రేపు వెళ్ళాలి అనుకుంటాడు. ఆ రేపటికి ఇప్పుడు వద్దులే తర్వాత చూద్దాం. ఇవ్వాలని సమర్పించాలనే భావం దేవతా సంబంధమైన భావం, ఉద్ధరించే భావం రాక్షస సంబంధమైన భావం. స్వార్థము రాక్షస గుణంగా చెప్పారు పెద్దలు. త్యాగము, పరోపకారము, మంచితనము, ఇతరుల గురించి స్పందించడం, ఆలోచించడం దేవతా గుణాలుగా చెప్పారు. అందుకని ఆసురీ సంపద, దైవ సంపద అనే పేరుతో భగవద్గీతలో దైవ ఆసుర సంపద విభాగ యోగం అన్న పేరుతో చెప్పిన చోట ఏముంది అంటే గుణాలే ఉన్నాయి. మానవ మనస్తత్వంలోని గుణాలు ఉన్నాయి. మంచి గుణాలని ఏకరువు పెట్టి ఇవన్నీ దైవీ సంపద, కూడని గుణాలన్నీ ఏకరువు పెట్టి ఇవన్నీ ఆసురీ సంపద. అంటే మనలో ఉన్న దైవీ గుణాలను నిలబెట్టడానికి, చక్కబెట్టడానికి దైవం వచ్చాడన్నమాట. అంటే దైవం రావాలంటే మనం ఏం చేయాలి? పూజ చేయాలా, యజ్ఞం చేయాలా, అభిషేకం చేయాలా? అంటే దైవం రావాలని అనిపించడానికి మనలో దైవీ గుణాలు ఉంటే వస్తాడు. కాబట్టి దైవీ గుణాలను పెంపొందించుకోవాలి, మనలో సద్గుణాలను పెంపొందించుకోవాలి. అంటే దైవారాధన ఎందుకు ఏర్పడింది అన్నమాట? సత్ప్రవర్తన కలిగి ఉండడానికి ఏర్పడింది, సత్ప్రవర్తనను పెంచుకోవడానికి ఏర్పడింది. ఈ సత్ప్రవర్తనే మన సనాతన ధర్మం యొక్క లక్ష్యం. సనాతన ధర్మం ఏం కోరుకుంటుంది అంటే మానవులందరూ సత్ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలి. సత్ప్రవర్తన వల్ల మాత్రమే సత్ఫలితం వస్తుంది. మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ఈ ప్రవర్తన అలవర్చుకోవడానికి మనకు ఉత్సాహం కావాలి. ఆ
ప్రేరణను ఇచ్చేది మనం చేసే అర్చన, అభిషేకం, ప్రదక్షిణం, పారాయణం, మరొకటి మరొకటి మరొకటి. అందువల్ల సత్ప్రవర్తనను మనకు నేర్పడానికి, మనం నేర్చుకున్న సత్ప్రవర్తనను నిలబెట్టుకోవడానికి, ఈ సత్ప్రవర్తన ఆచరిస్తున్న సమయంలో మనకు వచ్చే ఒడిదుడుకులను మనం తట్టుకోవడానికి మనకు సహకరించే ఒక శక్తి స్వరూపానికి లలిత అని పేరు. ఎక్కడ తేవాడంటే చిత్ అనే చైతన్యం మనలోనే ఉంది కాబట్టి స్వమైవ లలిత ప్రోక్త దేవీ సా విశ్వవిగ్రహ అని భావనోపనిషత్తు చెప్పింది. స్వఆత్మైవ లలిత ప్రోక్త, లలితాదేవి తనలోనే ఉంది. ప్రతి ప్రాణి లోపల ఉన్న ప్రాణశక్తి స్వరూపానికే లలిత అని పేరు. మరి నాలో ఉంటే ప్రపంచానికి ఎలా తెలుస్తుందండి అంటే ప్రపంచం అంతా కూడా ఉంది. విశ్వ విగ్రహ, ప్రపంచమే తన విగ్రహ స్వరూపంగా ఉంది. అంటే నాలోనూ ఉంది, ప్రపంచంలోనూ ఉంది. నాలో ఉన్న దైవంలోకి నేను చూసుకోగలిగితే అప్పుడు ప్రపంచం అంతా ఆలయం అని అర్థం. నాలో ఉన్న లలితా స్వరూపాన్ని నేను చూసుకోవడానికి మనకు ఏర్పాటైన రకరకాల ప్రక్రియలన్నీ కూడా ధర్మరక్షణ కోసం మాత్రమే అవతరించాయి. కాబట్టి లలితాదేవి ఉన్న చాలా పేర్లలో ధర్మిణి, ధర్మవర్ధిని. ధర్మిణి అంటే ధర్మమే తన గుణంగా కలిగిన తల్లి అమ్మవారు. ధర్మవర్ధిని, ధర్మాన్ని ఆశ్రయించిన వారికి రక్షణ కలిగించి ధర్మాన్ని పెంపొందింపజేసే తల్లి ఆమె. ధర్మం పెంపొందుతూ ఉండాలి, పెరుగుతూ ఉండాలి. ధర్మం ఎప్పుడు దెబ్బతినకూడదు. దెబ్బతినకుండా చేసేది ఎవరు అంటే లలితాదేవి. అంటే లలితాదేవిని మనం ఆరాధించడం అంటే ధర్మాన్ని నమ్మడం, ధర్మాన్ని పాటించడం, ధర్మాన్ని అనుసరించడం, ధర్మం ప్రకారం బతకడానికి ప్రయత్నించడం. అటువంటి ధర్మానికి రక్షణ కలిగిస్తూ ధర్మాన్ని వృద్ధి పొందిస్తుంది తల్లి. అందుకని ధర్మవర్ధిని అన్నారు. ఎలా ఉంటుంది లలితాదేవి అంటే రకరకాల పద్ధతుల్లో చెప్పారు. అమ్మవారి రూపాన్ని చాలా అందంగా వర్ణించారు, చాలా అద్భుతంగా వర్ణించారు. లలితా సహస్రనామ స్తోత్రంలో కానీ, సౌందర్య లహరి కావ్యంలో కానీ లలితాదేవి యొక్క స్వరూపాన్ని చాలా అందంగా చమత్కారంగా చెప్పాడు. వ్యాసవారు లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి స్వరూపాన్ని, సౌందర్యాన్ని వర్ణించిన విధానం ఆధారం చేసుకుని తరువాత కాలంలో కావ్యాలు రాసిన కవులందరూ కూడా కావ్య నాయికల యొక్క సౌందర్యాన్ని అలాగే వర్ణించారు. వాళ్ళ ఊహలతో పెంచారు వాటిని. దీనికి మూలం మాత్రం మొట్టమొదటి వ్యాసుల వారు ఇచ్చిన ఆలోచన విధానమే తెలుస్తుంది. సాధారణంగా కవులు ఏం చేస్తారంటే కావ్య నాయిక సౌందర్యాన్ని వర్ణించాలంటే అమ్మవారి ముఖం, అంటే కావ్య నాయిక యొక్క ముఖ చంద్రబింబంలా ఉంది, లేకపోతే పద్మంలా ఉంది, కేశమాశ నల్లగా ఉంది, ఏదో 9 మోగినట్టు ఉంది, ఏదో భాగం చంద్రుడిలా ఉంది, ఏదో చెవులు శ్రీకారాల్లో ఉన్నాయి, ముక్కు సంపేటంలో ఉంది, ఏదో పెదవులు తొండపడలో ఉన్నాయి. ఇలా వర్ణిస్తారు. చెక్కిళ్ళు అద్దాల్లో ఉన్నాయి. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఈ వర్ణిస్తూ వ్యాసుల వారు ఏం చేశారంటే వరుసగా ముఖమండలం అంతా వర్ణిస్తూ గడ్డం దగ్గరకు వచ్చేటప్పటికి ఈ అమ్మవారి చుక్కాన్ని, గడ్డాన్ని దేంతో పోల్చాలని తోచలేదు. ఏదో పోలిక ఉండాలి కదా, ముఖం చంద్రుల్లా ఉంది చెప్పడానికి బాగుంది, ఏదో చెవులు శ్రీకారాల్లో ఉన్నాయి చెప్పడానికి బాగుంది. అందంగా ఒక ఆకారం మన ఊహకు తగ్గుతుంది. గడ్డం ఎలా ఉందో చెప్పడానికి దేంతో పోల్చాలి అని ఏం తోచలేదు. మన గురువు ఎంత గొప్పవాడంటే తోచకపోతే అది కూడా చెప్తారు, తోచలేదు. ఆయన ఏం చెప్పాడంటే అనాకలిత సాదృశ్య చుముఖ శ్రీ విరాజిత. గడ్డాన్ని వర్ణించడం మానేయడం దేనికి? మిగతా వాటికి పోలికలు చెప్పాం. గడ్డాన్ని వర్ణించడానికి పోలికలు ఎంత మాత్రం మనం మానుకోవడం దేనికని? పోలిక చెప్పడానికి ప్రపంచంలో మన వస్తువు ఏది దొరకనంత అందంగా ఉంటే చుముఖం కలిగిన అమ్మవారు. ఇదొక టెక్నిక్ అన్నమాట. పోలిక ఉంటే పోలిక చెప్పడం, పోలిక లేకపోతే పోలికే చెప్పడానికి వీల్లేని సౌందర్యం అనడం ఒక విధానం అన్నమాట. అందుకని అనాకలిత సాదృశ్య చుముఖ శ్రీ విరాజిత అన్నారు. వ్యాసుల వారు లలితా సహస్రం చెప్పిన కొన్నాళ్ళకి జగద్గురువు అయిన ఆదిశంకరుల వారు వచ్చారు. ఆయన కూడా అమ్మవారి సౌందర్యాన్ని వర్ణించారు. సౌందర్య లహరిలో ప్రధానంగా
వరుసగా అన్ని వర్ణిస్తూ చూపుల దగ్గరకు వచ్చేటప్పటికి మరి ఆయన కూడా ఏమనాలి? వ్యాసుల వారి మార్గాన్ని అనుసరించి ఈ చూపుగాన్ని వర్ణించడానికి, అమ్మవారి గడ్డాన్ని వర్ణించడానికి ప్రపంచంలో పోలిక కలిగిన వస్తువు మరేదీ లేదు. వ్యాసుల వారు చెప్పిన మాట కదా, అదే చెప్పాలి ఆయన కూడా. కానీ శంకరాచార్యులు వారు అన్నారు, వ్యాసుల వారు అన్ని బాగానే పరిశీలించారు కానీ గడ్డాన్ని చెప్పడానికి పోలిక లేదని వ్యాసుల వారు అనుకోవడం అంత సరికాదు. బాగా ఆలోచిస్తే గడ్డాన్ని వర్ణించడానికి కూడా మంచి పోలిక దొరుకుతుంది అనుకున్నాడు. అనుకుని ఆయన చాలా చమత్కారమైన పోలిక చెప్పాడు. కరాగ్రేణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయా, కరాగ్రేణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయా, గిరీశేనోదస్తం ముహు అధరపానాకులతయా, కరగ్రాహ్యం శంభో ముఖ ముగుర వృంతం గిరిసుతే, కథంకారం బ్రూమః తవ చూపుకం ఔపమ్యరహితం. అమ్మా లలితాదేవి, తవ చూపుకం, నీ గడ్డాన్ని, నీ చూపుకాన్ని, కథంకారం బ్రూమః, ఏమని వర్ణించగలనమ్మా, ఎలా చెప్పగలను? ఎందుకంటే ఔపమ్యరహితం, పోల్చడానికి ఏమీ లేదు కదా, పోల్చడానికి కావాల్సిన వస్తువు లేదు కదా, ఏదో ముఖ చంద్రబింబం ఇలాంటి పోలిక కుదరడం లేదు కదా, అందుకని పోల్చడానికి ఏమీ లేదు, మరి ఎలా చెప్పగలను అని ఆలోచిస్తే ఇలా చెప్పగలను నాకు తోచింది అన్నారు. ఎలా చెప్పచ్చు అంటే, హిమవంతుడు ఉన్నాడు, హిమవంత పర్వత రాజు. అసలు పర్వతం అంటేనే బాగా ఎత్తైంది, హిమాలయాలు మరీ ఎత్తైన, ఎవరెస్ట్ శిఖరం అంటారు. అంటే అందరికంటే బాగా ఎత్తైన వాడు అనమాట. అంతటి హిమవంతుడు, ఏ వ్యక్తి ఎంత గొప్పవాడైనా కన్న కూతురు మీద తండ్రికి అపారమైన ప్రేమ ఉంటుంది. ఆ కూతురు ఏదైనా మారా చేస్తుందనుకోండి, ఆ తండ్రి ఎంత గొప్పవాడైనా ఆ కూతుర్ని బతిమాలతాడు, అమ్మ కాస్త నా మాట వినమ్మా అని అనునయిస్తాడు. అనునయించేటప్పుడు ఆ తండ్రి చేసే పని కూతుర్ని గడ్డం పట్టుకుని బతిమాలతాడు. తుహినగిరినా, అంత ఉన్నతోన్నతుడైన హిమవత్ పర్వతరాజు గారు కాస్త వంగి ప్రేమతో ఆ గడ్డాన్ని చేత్తో ఉడికి, కరాగ్రేణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయా, అపారమైన వాత్సల్యంతో అమ్మా కాస్త నా మాట వినమ్మా అని బాలికగా ఉన్నప్పుడు అమ్మవారిని ప్రార్థించడానికి ఈ గడ్డాన్నే పట్టుకున్నాడు. హిమవంతుడు కుమార్తెను అనునయించడానికి, పట్టుకోవడానికి ఆధారమైంది ఈ గడ్డమే కదా. ఇది నాయన గారి వ్యవహారం. పెళ్లి అయిన వరకు తండ్రి అదుపాజ్ఞలో కుమారుడు ఉన్నారు. వివాహం అయిన తర్వాత భర్త దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఆయన గారి వ్యవహారం వేరుగా ఉంది. ఆయన ఎప్పుడైనా అమ్మవారిని చూసి ఆమె సౌందర్యం పట్ల ఆసక్తి కలిగిన సన్నివేశాలలో ఆమెను ముద్దాడాలని అనిపించినప్పుడు తన వైపుకు తిప్పుకోవడానికి ఈ గడ్డం పట్టుకునే అమ్మవారి ముఖాన్ని తన వైపుకు తిప్పుకుంటున్నాడు. ప్రతిమలాడడానికి, అనుభవించడానికి ఏ గడ్డాన్ని పర్వతరాజు గారు పట్టుకున్నారో అదే గడ్డాన్ని పరమేశ్వరుడు పట్టుకుని అమ్మవారి ముఖాన్ని ముద్దాడడం కోసం తన వైపుకు తిప్పుకుంటున్నాడు. గిరీశేనోదస్తం ముహు, మాటి మాటికి అధరపాన ఆకులతయ, ఇలా పట్టుకోవడానికి వీలుగా ఆ ఘట్టం ఉంది. ముఖాన్ని ఇటువైపు తిప్పుకొని పట్టుకోవడానికి వీలుగా ఉందన్నమాట ఘట్టం. అది ఎలా ఉంది అంటే, ఈవేళ ఆధునిక కాలంలో కొన్ని రకాల అద్దాలు ఉంటాయి, కింద పిడి ఉంటుంది. ఆ పిడి పట్టుకుని అద్దాన్ని ఎట్టుకోవాలంటే అటు తిప్పుకుంటూ ఉంటాం. ప్రయాణాల్లో వాటిలో అలా అద్దాన్ని తీసుకెళ్తూ ఉంటాం, ఉపయోగించుకుంటూ ఉంటాం. అమ్మవారి ముఖం అద్దంలా ఉంటే అద్దంలా ఉన్న ముఖాన్ని తన వైపు తిప్పుకోవడానికి వీలుగా, పట్టుకోవడానికి పిడివలే ఉండి ముఖ ముగుర వృంతం. వృంతం అంటే సంస్కృత భాషలో తొడిమ అని అర్థం. తొడిమ ఇప్పటి కాలాన్ని బట్టి మనం దాన్ని పట్టుకోవడానికి కావాల్సిన హ్యాండిల్ అని అనుకోవచ్చు. అద్దాన్ని ఈ హ్యాండిల్తో పట్టుకొని తన వైపుకు తిప్పుకుంటున్నాడు అనమాట. అద్దం లాంటి అమ్మవారి ముఖాన్ని పరమేశ్వరుడు. అందుకని ముఖ ముగ్గుర, ముగ్గురం అంటే అర్థం ముఖ ముగ్గుర వృత్తం, అమ్మవారి ముఖమనే అద్దాన్ని తన వైపుకు తిప్పుకోవడానికి వీలుగా ఉన్న వృత్తం అంటే తొడిమ, అంటే హ్యాండిల్, పిడి. అది అలా ఉంది ఆ గడ్డం. ఇలా ఉన్న ఈ గడ్డాన్ని కథంకారం బ్రూమః తవ
చురుకమోపమ్యరహితం. ఇలా ఉన్న రకాన్ని నేను కేవలం వర్ణించగలను అన్నారు ఆయన చమత్కారంగా. వర్ణించారు. అద్దంలా ఉన్న ముఖానికి పిడిలా ఉంది, గడ్డం పిడిలా ఉంది. అసలు గడ్డాన్ని వర్ణించడం శంకరుల ఉద్దేశం కాదు. ఆ పరమేశ్వరుడు అమ్మవారిని ముద్దు పెట్టుకోవడం కోసం ఆ తిప్పుకున్నాడని చెప్పడమో ఆయన ఉద్దేశం కాదు. ఆయన ఉద్దేశం ఏమిటంటే అమ్మవారి ముఖం అద్దంలా ఉద్దేశమా. అద్దంలా ఉన్న అమ్మవారి ముఖం తన వైపు తిప్పుకుంటే పరమేశ్వరుడికి ఏం కనపడుతుంది? అద్దం ఎవరు తిప్పుకుంటే వాళ్ళ ముఖం కనపడుతుంది. అంటే అమ్మవారి ముఖం అనే అద్దంలో ఆ ముఖాన్ని పరమేశ్వరుడు తిప్పుకోగానే తన ప్రతిబింబం కనపడుతున్నాడు. పరమేశ్వరుడు ప్రతిబింబం కనపడుతుంది అమ్మవారి ముఖంలో. పరమేశ్వరుడు ఎవరు? ప్రతిబింబం ఎవరు? అమ్మవారి ముఖం పరమేశ్వరుడికి ప్రతిబింబం, అమ్మవారు ప్రతిబింబం, పరమేశ్వరుడు బింబం. అది ఒరిజినల్, ఇది కాపీ. ఈ రెండింటినీ మన సనాతన ధర్మం ప్రకారం సృష్టి ధర్మంలో ఒక 2 పేర్లతో చెప్పారు మన పెద్దలు. పార్వతీ పరమేశ్వరుడు కానీ, లక్ష్మీనారాయణుడు కానీ, సీతారాములు కానీ, ఏ ఇద్దరైనా దంపతులు వాళ్ళు ఎవరు అంటే అమ్మవారు ప్రకృతి స్వరూపిణి, అయ్యవారు పురుషుడు. అయ్యవారు పురుషుడు అయితే అమ్మవారు స్త్రీ అవ్వాలి కదండి. పురుషుడు అన్నప్పుడు ఆమె స్త్రీ అలేదు, ప్రకృతి అన్నారు. ఇక్కడ పురుషుడు అంటే మగవాడు అర్థం కాదన్నమాట. అందుకని అక్కడ స్త్రీ అనలేదు. పురుషుడు అంటే సృష్టికి మూలమైన తత్వము. ప్రకృతి అంటే ఆ తత్వం నుంచి వెలువడిన సృష్టి. ఈ 2 ఎప్పటి నుంచి ఉన్నాయి? ఈ 2 ఎప్పటి నుంచి ఉన్నాయో మనకు తెలియదు. ఎప్పటి నుంచి ఉన్నాయని ఆలోచించడానికి మానవుడు ఎప్పుడు పుట్టాడో అంతకంటే ముందు నుంచి ఉన్నాయి. అందుకే భగవద్గీతలో ప్రకృతి పురుషం చైవ విద్ధి అనాది ఉభౌ అపి. ప్రకృతి పురుషం చైవ విద్యనాది ఉభావపి. ప్రకృతి పురుషుడు అనే పేరుతో ఉన్న ఈ ఇద్దరు ఎప్పటి నుంచో ఉన్నారు. అనాది, ఆది ఏదో తెలియని కాలం నుంచి ఉన్నారు. సుమా ఎప్పటి నుంచో ఉన్నారు. ఎప్పటి నుంచి ఉన్నారో మనకు తెలుసు. ప్రకృతి పురుషులు, ప్రకృతి రూపంలో పార్వతీదేవి ఉన్నది, పురుషుడి రూపంలో పరమేశ్వరుడు ఉన్నాడు. అంటే మనం ఇవాళ పరమేశ్వరుడు అన్న పేరుతో, రాముడు అన్న పేరుతో, కృష్ణుడు అన్న పేరుతో, మరో పేరుతో, మరో పేరుతో, మరో పేరుతో, ఏవో పేరుతో దైవాన్ని ఆరాధిస్తున్నాం. ఆ దైవం యొక్క ప్రతిబింబమే మన చుట్టూ కనపడుతున్న ఈ ప్రకృతి. మనం ఏం చేస్తున్నాం? ఆ పురుషుడిని ఆరాధిస్తున్న దైవాన్ని, ఈ ప్రకృతిని దోచుకునే ప్రయత్నం చేస్తున్నాం, సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం, దాచుకునే ప్రయత్నం చేస్తున్నాం. మనకి బాగా పత్రికల నిండా, యూట్యూబ్ నిండా వీరప్ప పేరు ప్రఖ్యాతమైంది. కానీ మనం అందరం కూడా ఎంతో కొంత ప్రకృతి సంపదని దాచుకోవాలని, దోచుకోవాలని అనుకునే వాళ్ళని మనందరం కూడా ఎంతో కొంత వీరప్ప లక్షణం ఉంది. అయితే వీరప్ప తీవ్రంగా చేసే అవకాశాలు మనకి లేవు కాబట్టి మానేశాం. కానీ ప్రకృతి సంపదను దోచుకోవాలని, దాచుకోవాలని మనం ఆలోచిస్తున్నాము అంటే ఏ దైవాన్ని మనం ఆరాధిస్తున్నామో ఆ దైవానికి విరుద్ధంగా ప్రవర్తించడం. ఒక దైవాన్ని ఆరాధించి ఆ దైవానికి ఇష్టం లేని పనులన్నీ మనం చేసాం అనుకోండి, పూజలో ఇక్కడ చేసాం, ఇష్టం లేని పనులు ఇక్కడ చేసాం, ఆ దైవం యొక్క అనుగ్రహం మనకు లభిస్తుందా? ఆ దైవానికి మనం దగ్గర కాగలుగుతామా? ఇది ఆలోచిస్తే మానవుడు ఎప్పుడు ధర్మానికి భిన్నంగా, విరుద్ధంగా ప్రవర్తించగలిగే అవకాశం ఉండదు. అందుకని నీవు ప్రకృతి విషయంలో ఎలా ప్రవర్తించాలో అదేదో గొప్ప విషయం అనుకుంటున్నావు, అది వేరే విషయం కాదయ్యా. నువ్వు ఆరాధించే దైవానికి సంబంధించిన విషయం వేసుమా. దైవానికి కంటే వేరుగా ప్రకృతి ధర్మం లేదు అనే సత్యాన్ని చెప్పడానికి ఆదిశంకరుల వారు లలితాదేవి చురుకాన్ని వర్ణించే వంకను ఈ మాట చెప్పారు. కానీ అమ్మవారి ముఖం అందంలా ఉంది, శంకరుడు మాటమానికి ముద్దు పెట్టుకోవాలని తిప్పుకుంటున్నాడు, తన వైపుకి పట్టుకోవడానికి పిడిలా ఉంది. ఈ విషయాలన్నీ కూడా ఆ పరమసత్యం చెప్పడానికి కోసం చెప్పిన మాట. అందువల్ల పరమేశ్వరుడు యొక్క సంపద ఈ సమస్త సృష్టి సుమా. భగవంతుడి యొక్క సంపద ఈ సృష్టి అంతా ఈ ప్రకృతిలో ఉన్న ప్రాణులు, సాటి మానవులు. అందువల్ల దైవాన్ని ఆరాధించాలని అనుకుంటున్న మనం, నిత్యము లలితా సహస్రనామంతో అమ్మను ఆరాధించే మనం, నిత్యము సౌందర్య లహరి పారాయణతో లలితాదేవిని అర్చించే మనం ప్రకృతి విషయంలో, సాటి మానవుల విషయంలో
ఎంత జాగరూకత కలిగి ప్రవర్తించాలో మనకు తెలియచేసే అద్భుతమైన మాటలు లలితాదేవి అర్చనకు సంబంధించిన గ్రంథాలు ఉంటాం. అప్పుడు ఏమవుతుంది, మనం చేసేది ధర్మాచరణ అవుతుంది. ఈ ధర్మం ఏనాటిది? సనాతనమైనది. ఎంత పురాతనమైన అంత నిత్య నూతనమైనది. సూర్య భగవానుడు ఎలా ఎగినటువంటి వాడో అయినా ఇప్పటికీ మనకు ఉపయోగపడుతున్నాడో, ఎంతగా ఉపయోగపడుతున్నాడంటే విద్యుత్తు కొరతని తీర్చడానికి, మనకు విద్యుత్తును ఇవ్వడానికి కూడా సరిపోయేంతగా మన సూర్యభగవానుడు సోలార్ పవర్ ఆధారంగా ఇక్కడ చాలా మంది విద్యుత్ పరికరాలను ఆ సోలార్ పవర్ నుంచి వచ్చే విద్యుత్తుతో ఉపయోగించుకుంటున్నారు. విద్యుత్తును కూడా ఆయన ఇస్తున్నాడు బాబు. అందువల్ల సూర్య భగవాన్ ఇప్పటికీ మనకు ఉపయోగపడుతూనే ఉన్నాడు. ఏనాటి వాడు ఎప్పటి వాడో సూర్యుడు, ఎందుకంటే మనకి ఇప్పుడు చాలా వచ్చాయి కదా అనుకోవట్లేదు మనం. ఎప్పటి వాడో అయిన సూర్యుడిని ఇప్పటికి కావలసిన అవసరాలకు కూడా ఎలా వినియోగించుకోగలుగుతున్నామో విజ్ఞాన శాస్త్రం యొక్క సహకారంతో, ఎప్పటికో అయినదైనా సరే ఆ సనాతన ధర్మాన్ని మనం ఆచరించగలిగితే, అర్థం చేసుకోగలిగితే, పాటించగలిగితే ఇప్పటికీ కావలసిన అన్ని మంచి విషయాలు కూడా చక్కగా అవకాశం ఉన్నది సుమా. అందువల్ల సనాతన ధర్మ రక్షణ అనేది దైవ ఆరాధనలో భాగమే కానీ దైవ ఆరాధన కంటే భిన్నంగా ధర్మాచరణ లేదు. సనాతన ధర్మాన్ని పాటించాలని మనం అనుకున్నప్పుడు ఏమిటి సనాతన ధర్మం అంటే, సనాతన ధర్మం అంటే ఒకే ఒక్క మాట చెప్పాడు. ఈ ధర్మాన్ని గురించి ఎక్కువ చెప్పక్కర్లేదండి, శ్లోకంలో సగం చాలు చెప్పడానికి. శ్లోకార్థేన ప్రవక్ష్యామి, శ్లోకంలో సగం చాలండి చెప్పడానికి. ఏమిటది అంటే, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇతరులకు ఉపకారం చేసావా అది పుణ్యం. ఆ తీర్థయాత్ర చేయడం లాంటిది, అర్చన చేయడం లాంటిది, అభిషేకం చేయడం లాంటిది, పారాయణ చేయడం లాంటిది, ప్రదక్షిణ చేయడం లాంటిది. ఇతరులను బాధించావా అది పాపం. హత్య చేయడం లాంటిది, దొంగతనం చేయడం లాంటిది, మోసం చేయడం లాంటిది, ఇవన్నీ ఎలా పాపాలో అది పాపం సుమా. అంటే సాటి వారిని గురించి ఆలోచించు, సాటి వారిని గురించి ఆలోచించు, సాటి వారిని గురించి ఆలోచించమని చెప్పడమే సనాతన ధర్మం యొక్క లక్ష్యం. ఆ సనాతన ధర్మానికి ఒక స్వరూపంగా ఉన్నది లలితాదేవి. అందుకే ఆమె ధర్మిణి, ధర్మవర్ధిని. ఇలాంటి చిత్రమైన వర్ణన చేసి అమ్మవారి యొక్క వైభవాన్ని లలితా సహస్రనామ స్తోత్రం నిండా చెప్పుకుంటూ వచ్చారు. అమ్మవారికి 4 చేతులు ఉన్నాయన్నారు. దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. 4 చేతులు ఉన్నాయి. ఓహో, మన మామూలు మానవులు దేవతలు అంటే నిస్సందేహంగా గొప్పవాడు కదా. వాడు గొప్పవాళ్ళని చెప్పడానికి మనకు 2 చేతులు ఉంటే వాళ్ళకి 4 చేతులు ఉన్నాయని చెప్పారు. అందువల్ల అమ్మవారు మనకంటే ఖచ్చితంగా గొప్పది. గొప్పవాళ్ళని ఆరాధించి ఆశ్రయించి మనం ఏదో మన అవసరాలు నెరవేర్చుకోవాలి కదా, అందుకని అమ్మవారిని ఆరాధించండి అని చెప్పడానికి 4 చేతులు చెప్పారేమో అనిపిస్తున్నాడు. నిజమేనయ్యా, అమ్మవారు గొప్పవారు మనకంటే. మనకి 2 చేతులు ఉంటే అమ్మవారికి 4 చేతులు, రెట్టింపు గొప్పతనమేనా? 400 చేతులు ఉండద్దా? 4000 చేతులు ఉండద్దా? 4 లక్షల చేతులు ఉండద్దా? బొత్తిగా 4 చేతులేనా అంటే వ్యాసుల వారు ఆ నామాన్ని చాలా గమనంగా చెప్పాడు. చతుర్బాహు సంయుక్త అంటే 4 చేతులతో కూడినది అని అర్థం. చతుర్బాహు సంయుక్త అంటే 4 చేతులతో కూడినది అర్థం. ఇలా చాలా పదాలు ఉన్నాయి కానీ అవేం చెప్పలేదు. చతుర్బాహు సమన్విత, 4 చేతులు ఉన్నాయనే విషయంలో మీరు సమన్వయం చేసుకోవాల్సిన రహస్యం ఒకటి ఉంది సుమా. సమన్విత అంటే కూడినది అనే అర్థంతో పాటుగా సంయుక్త సంయుక్త అన్నప్పుడు రాని మరొక అర్థం కూడా సమన్విత అన్నప్పుడు వస్తుంది. సమన్విత అంటే కూడింది, 4 చేతులతో కూడింది. అమ్మవారికి 4 చేతులు ఉన్నాయి. ఈ 4 చేతులు ఉన్నాయనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలంటే జాగ్రత్తగా సమన్వయం చేసుకోవాలి సుమా అని ఆయన సూచిస్తున్నారు. మన ప్రాచీనుల రచనలో ఉన్న గొప్పతనం ఏంటంటే అమూల్యమైన విషయాలు, వజ్రాలు, వైడూర్యాలు, గొడవ, మాణిక్యాలన్నీ వీరాలు పడి తాళం వేస్తారు. ఆ తాళం చెప్తూ తీస్తే తప్ప బీరువా తెరుచుకోదు. అందులో ఉన్న నిధులు మనం ఉపయోగించుకోలేము. కానీ వాడు మన మీద దయతో అవన్నీ బీరువాలో భద్రపరిచి గట్టి తాళం వేసి ఆ తాళం చేసి ఆ బీరువా ఊపికే తగిలిస్తారు. ఏ అమూల్యమైన నిధులు ఏ శ్లోకంలో ఉన్నాయో, ఏ గ్రంథంలో ఉన్నాయో, ఏ పదంలో ఉన్నాయో ఆ నిధులు మనం అర్థం చేసుకోవడానికి వీలైన క్లూ అంటారు. ఆ క్లూ అందులో చతుర్బాహు సమన్విత అనే దాంట్లో సమన్విత అనే నామం ఒక క్లూ అన్నమాట. పదం, ఆ సమన్విత అనే పదం ఒక క్లూ. సమన్వయం చేసుకోండి. ఏమైనా సమన్వయం చేసుకోవాలి? మానవుడికి ఏం కావాలండి?
సాధారణంగా పొద్దున పూట ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చాక భార్యాభర్తలు ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక ఆయన ఇటువైపు పెడతాడు 30 కిలోమీటర్లు, ఆవిడేమో ఇటువైపు పెడుతుంది 30 కిలోమీటర్లు. పొద్దున ఎంత పరిగెడుతుంటారు వాళ్ళు? పొద్దున పూట వాళ్ళ ఇంట్లో ఎవరైనా వాళ్ళని పలకరిస్తే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఎవరైనా పలకరిస్తే వాళ్ళిద్దరు కూడా ఒకరొకరు పలకరించుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు. ఇక పిల్లలు ఉంటే సరే సరే, పాపం ఆ ఇల్లాలు ఈయనేం చేస్తాడు, నా ఫైల్ ఎక్కడ పెట్టావు అంటాడు. ఈ లోపల పిల్లవాడు వచ్చి అమ్మ నా పుస్తకాలు బ్యాగ్ కనిపించలేదు అంటాడు. స్కూలు యూనిఫారం ఇస్త్రీ చేసి రెడీగా లేదమ్మా అంటాడు. అన్ని బాగా ఉన్నాయి కానీ టై కనిపించలేదు నా పిల్ల వచ్చి. బూట్లు ఉన్నాయి కానీ సాక్స్ ఎక్కడ ఉన్నాయంటాడు ఇంకో పిల్లాడు వచ్చి. ఒక పక్కన వంట చేయాలి, వీళ్ళందరికీ క్యారియర్స్ అది ఇవ్వాలి, తను కూడా బాక్స్ కట్టుకోవాలి, సమయానికి వెళ్ళాలి. పాపం ఆ ఇల్లాలు అలసిపోయి విసిగిపోయి భర్తను వెళ్ళడానికి మొహమాట పడి, అంటే కొంచెం పాతతనం ఒక తరగతి కిందటి ఇలా సంగతి లేదు. ఈ పిల్లలతో ఏమంటుందంటే ఒరే నాకు ఏమన్నా 4 చేతులు ఉన్నాయట అంటుంది. ఇలా అనవలసిన అవసరం అమ్మవారికి లేదు. అన్ని పనులు చక్కబెట్టడానికి వీలుగా అమ్మవారికి 4 చేతులు ఉన్నాయి సుమా, అందుకని ఈ చేతులతో సమర్పిత అన్న. బాగుందండి, ఏదో 4 చేతులు చమత్కారంగా అంటుంది, కానీ ఇల్లాలు 4 చేతులు ఎక్కడ సరిపోతాయండి, మనకు కావాల్సిన కోరికలు ఉన్నాయి, నా ఒక్కడికే కొన్ని కోట్ల కోరికలు ఉన్నాయి, నాలుగు వాళ్ళు ఎంతమందో, మరి ఇంతమందికి ఇన్ని కోరికలు తీర్చాలంటే 4 చేతులు ఎక్కడ సరిపోతాయి? ఒక్కొక్కరికి ఒక కోరిక ఇవ్వడానికి, ఎవరైనా ఒక్కడికి 4 కోరికలు ఇవ్వడానికి సరిపోతాయి ఆ 4 చేతులు. మరి ఎన్నో వేల లక్షల కోట్ల చేతులు కావాలి కదా మనకున్న కోరికలకి. మనకు కావాలి ఎన్ని కోరికలు ఉన్నాయంటే మనకే తెలియదు. పోనీ ఆ కోరికలు లెక్క ప్రకారం ఆగుతాయా, పెరుగుతుంటాయి. ఒక కోరిక తీరే లోపల 100 కోరికలు పుడుతూ ఉంటాయి, పుట్టలోని బాబుగా తలెత్తుతూ ఉంటాయి. మరి ఇన్ని కోరికలు తీర్చాలంటే 4 చేతులు ఎక్కువకండి. అందువల్ల వ్యాసుల వారికి మ్యాథమెటిక్స్ లో ఆయన పూర్, అందుకే 4 చేతులు తెలివితక్కువ చెప్పాడు, ఆయన తెలియలేదు అనిపిస్తున్నాడు. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే మనందరికీ ఉన్న కోటాను కోట్ల కోరికలు, నీకు నాకు మనందరికీ, ఇక్కడ ఉన్న వారికే కాదు సృష్టిలో ఉన్న వారందరికీ అందరికీ ఉన్న కోటాను కోట్ల కోరికలు మొత్తం 4. ఆ కోరికల మొత్తాన్ని 4 భాగాలుగా వర్గీకరించవచ్చు. 5వ వర్గం లేదు. ఏమిటా 4 అంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష. మీరు ఏ కోరికైనా చెప్పండి, అయితే ధర్మము, తప్పితే అర్థము, లేక కామము, అది కాకపోతే మోక్షము తప్ప 5వ కోరిక లేదే లేదు. మీరు చెప్పిన ఏ కోరికైనా, ఎన్ని కోటాను కోట్ల కోరికలు మీరు చెప్పినా ఈ 4లో ఏదో ఒక దానిలో వస్తుంది, కానీ 5వ వర్గం లేదు, 5వ కేటగిరీ లేదు. 4 కేటగిరీస్ మాత్రమే. అంటే 4 చేతులతో అమ్మవారు ధర్మ, అర్థ, కామ, మోక్షాలు 4టిని సృష్టిలోని సమస్త ప్రాణులకు ప్రసాదిస్తోంది సుమా. అంటే మనకు మధ్యలో 2 బాగా కావాలి. మొదట ధర్మం, చివరిలో మోక్షం. మధ్యలో 2 కావాలి. ఏం కావాలి అంటే అర్థం కావాలి, కామం కోరికలు తీరాలి. కానీ ఈ అర్థము కామము ఒంటరిగా రావు, ధర్మంతో కలిసి మాత్రమే వస్తాయి. అందుకని అర్థకామాలు నీకు కావాలంటే ధర్మాన్ని కూడా ఆశ్రయించి తీరాలి సుమా. అమ్మవారు 4 చేతులతో ప్రత్యక్షం అయిన తర్వాత, అమ్మవారు 4 చేతులతో ప్రత్యక్షం అయ్యేవు, కానీ నేను 2 చేతులకే నమస్కారం చేస్తానమ్మా, మిగతా 2 చేతులకి చెయ్యను అనగలమా? అంత ధైర్యం ఉండాలి. ఎంత ఆధునికమైన 4 చేతులకే నమస్కరిస్తాం. అందువల్ల 4 ముఖ్యమైనవే సుమా. అర్థకామాలు తక్కువ అని కానీ, పనికిరాని కానీ, వాటి జోలికి వెళ్ళొద్దని కానీ మన పూర్వం చెప్పాలి. డబ్బు సంపాదించుకోవడం తప్పని చెప్పాలి, అవసరాలు కోరికలు తీర్చుకోవడం నేరం అని చెప్పాలి. డబ్బు సంపాదించండి, ధర్మం ప్రకారం సంపాదించండి. కోరికలు తీర్చుకోండి, ధర్మం ప్రకారం తీర్చుకోండి. మోక్షం మనకు అక్కర్లేదు అనుకుంటాం, అసలు లేదు మోక్షం అనేది. ధర్మం ప్రకారం బ్రతుకుతూ ధర్మం ప్రకారం అర్థాన్ని సంపాదించడం, ధర్మం ప్రకారం సంపాదించిన సంపదతో కోరికలు తీర్చుకుంటూ బ్రతకడం, అదే మోక్షం అంటే. మోక్షం వేరుగా లేదు. ధర్మబద్ధమైన జీవితమే మోక్షం. కాబట్టి ఈ 4 నా దగ్గరే ఉన్నాయి సుమా. నన్ను ఆరాధించడం అంటే ధర్మబద్ధంగా జీవితాన్ని సాగిస్తూ అర్థకామాలను సంపాదించుకుని తృప్తిగా జీవించడం, ప్రశాంతంగా జీవించడం, పద్ధతిగా బ్రతకడం, పవిత్రంగా బ్రతకడం. ఎదుటి వారికి చేతనైతే ఉపకారం చేస్తాం తప్ప పొరపాటున ఎన్నడూ ఏ విధమైన అపకారము చేయకుండా బ్రతకడం. ఇది మనకు నేర్పడానికి అమ్మవారు గుర్తుగా సంకేత రూపంలో 4 చేతులు కలిగి ఉంది. కాబట్టి ఇలా సమన్వయించుకోండి వ్యాసుల వారు క్లూ ఇచ్చి సూచన చేస్తూ
చతుర్బాహు సంయుక్తాన్ని కానీ, చతుర్బాహు సంయుక్తాన్ని కానీ, చతుర్బాహు సైతాన్ని కానీ అనకుండా సమన్విత, 4 చేతులు ఉన్నాయనే విషయంలో ఇంత గొప్ప సమన్వయం ఉంది. జాగ్రత్తగా సమన్వయం చేసుకుని చూసుకోండి. సమన్వయం లేకపోతే భారతీయ సంస్కృతి అర్థం కాదు. మన పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ అన్ని సమన్వయ సూత్రంతోనే ఉన్నాయి. సమన్వయాన్ని వదిలిపెట్టి కేవలం కథగా చూస్తే వాటికి అర్థం ఉండదు. ఆ అర్థం మనకు ఉపయోగపడదు. వాటి ఆంతర్యం మనకు తెలియదు, మనకు అక్కడికి రాదు. కాబట్టి సమన్వయ సూత్రం ఆధారంగా అమ్మవారి యొక్క స్వరూపాన్ని మానవుడు అవగాహన చేసుకోవాలి. అప్పుడు లలితా వైభవం మన నిత్య జీవితంలో అక్కడకు వస్తుంది. సుమా, లలితాదేవిని ఆరాధించాలనుకుంటున్న మనం ఎలా బ్రతకాలో, ఎలా ఆలోచించాలో, ఎలా జీవించాలో, ఏ విధమైన సంప్రదాయాన్ని అనుసరించాలో మనకు తెలియచేయడానికి మహర్షులు ఎన్నుకున్న విధానం, అనుసరించిన మార్గం తప్ప మరొకటి కానే కాదు. అందువల్ల చతుర్బాహు సమన్విత అన్నారు. ఇలా అమ్మవారి స్వరూపాన్ని వర్ణించినప్పుడు చాలా చమత్కారమైన విశేషాలు కనిపిస్తాయి, మనకు ఆశ్చర్యకరమైన విశేషాలు కనిపిస్తాయి. అమ్మవారి స్వరూపాన్ని వర్ణిస్తే ఏమన్నారంటే, అమ్మవారి పాదాలు చాలా బాగున్నాయండి. పాదాలే కాదు, ఆ పాదాలతో అమ్మవారు నడుస్తుంటే కూడా చాలా అందంగా ఉంది, చాలా అందంగా నడుస్తుంది. ఆ అమ్మవారి పాదాలకు ఉన్న మువ్వలు మనోహరంగా సపడి చేస్తున్నాయి, చాలా ఆహ్లాదకరంగా ఉంది ఆ సపడి అని అమ్మవారి పాదాలని, పాదాలతో నడిచే నడకని, ఆ పాదాలకున్న అందెలలో మనోహరమైన సపడి చేసే చిరుమువ్వలు కలిగిన అందరి నుంచి వెలువడుతున్న అందమైన ధ్వనులను వర్ణించారు మా పెద్దలు. వ్యాసవారు వర్ణించారు, శంకరాచార్య స్వామి వర్ణించారు, ఇతర కవులు కూడా వర్ణించారు. సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ మరాళీ మందగమన అన్నారు. మరాళీ మందగమన అంటే ఆడుహంస నడకల వంటి అందమైన నడకలు కలిగిన అమ్మవారు. లలితాదేవి నడిస్తే ఎలా ఉంటుందంటే హంస నడిచినట్టుగా ఉంటుంది. శంకరాచార్య వారికి హంసలేదు. దేవుడి వ్యాసుల వారు హంసలాగా అమ్మవారు నడవడం ఏంటి, అమ్మవారిని చూస్తే హంస నడక నేర్చుకుంది. అందంగా నడవడం, హంసకి నడవడం తెలియదు అసలు. అందంగా నడవడం అంటే ఏమిటో తెలియదు పాపం హంసకి. హంసను చూసి అమ్మవారు నడవడం కాదు, హంసలాగా అమ్మవారు నడవడం కాదు, అమ్మవారి లాగానే హంస నడుస్తుందని చెప్పాలి. అసలు హంసలకి అందంగా నడవడం అమ్మవారిని చూస్తే ప్రాక్టీస్ చేశారని చెప్పాలి. పదన్యాస క్రీడా పరిచయ వివానబ్ధు మనస స్ఖలంతస్తే కేలం భవన కలహంసా నజహతి అతస్తేషాం శిక్షాం సుభగమణి మంజీరణిత చలాచక్షాణం చరణకమలం చారుచరితే. అమ్మా పదన్యాస క్రీడా పరిచయ వివానబ్ధు మనస. ఇవాళ ఆధునిక యుగంలో కుక్కల్ని పెంచుకుంటున్నాం, కోళ్ళని పెంచుకుంటున్నాం, పావురాలను పెంచుకుంటున్నాం, పిల్లుల్ని పెంచుకునేవాడు కూడా ఉన్నారు. ప్రాచీనులు చాలస్తగా పాపం ఆవులు పెంచుకునేవాడు. మనం ఆధునికులు కాబట్టి ఆవు పెంచుకోవడం మానేసి కుక్కలు పెంచుకుంటాం. అమ్మవారు హంసల్ని పెంచుకుంది. ఆ హంసలు కూడా ఆడు హంసలు. ఆ ఆడు హంసలు కూడా చిన్న చిన్నవి. చిన్నది అన్నప్పుడు సంస్కృతంలో ఏం చేస్తారంటే క అనే అక్షరం పక్కన చెప్తుంది. కథ పెద్దది, కథానిక అంటే చిన్న కథ. దీపం పెద్దది, చిన్న దీపం ఒకటి దీపిక. గీతం అంటే పెద్ద పాట, చిన్న పాట ఒకటి గీతిక. క అనేది చిన్నది అనే అర్థం ఉపయోగిస్తారన్నమాట. హంసిక, హంసి అంటే ఆడుహంస, హంసిక అంటే చిన్న ఆడుహంస. చిన్న చిన్న పిల్లలు అన్నమాట, హంస పిల్లలు, ఆడపిల్లలు, చిన్న చిన్న హంస ఆడపిల్లలు అమ్మవారి దగ్గర ఉన్నాయి. అమ్మవారు ఆ రాజప్రాసాదంలో మంచి టీవీగా రాచటీవీతో ఉయ్యారంగా అందంగా హుందాగా నడుస్తుంది. అటు ఇటు హంసలను చూస్తున్నాయి, అటు ఇటు బారులు కట్టిన ఆడహంస పిల్లలు. అని చాలా బాగున్నాయి, నడుస్తుంటే ఎంత బాగుందో, మనం కూడా ఇలా నడిస్తే బాగుంటుంది అనుకుని అవి ఆలోచించి నడవడం ప్రాక్టీస్ చేసి, ఎవరి నడక వాళ్ళదే తప్ప ఇతరులాగా మనం నడిస్తే చాలా ఇబ్బంది. నడకకి పోలిక ఉండదు, వ్యక్తులకైనా పోలిక ఉంటుందేమో కానీ ప్రపంచంలో నడకకి పోలిక ఉండదు. ఎవరి నడక విధానం వాళ్ళదే. ఇంకోటిలాగా మనం నడిస్తే ప్రమాదం. నడక కుదరదు. నడక కుదరక కింద పడక తప్పదు, ఆ తర్వాత పడక కూడా తప్పదు. బెడ్ రెస్ట్. ఈ ప్రమాదం రాకుండా ఉండాలంటే ఎవరిలాగా వాళ్ళు ఉండాలి. ఇంకోటిలాగా నడక అనుకరించాలంటే దానికోసం చాలా
విశేషమైన కృషి చేయాలి. అందుకని ఆడపిల్లలు చిన్న చిన్న హంసలు పాపం అమ్మవారి కనుక చాలా బాగుందనుకుని మనకు కూడా ఇలా నడుద్దామని పదన్యాస క్రీడా పరిచయమివానబ్ధు మనసః అలా కోరిక పడి ప్రయత్నించి స్ఖలంతస్తే ఖేలం జారి పడిపోతున్నాడు. వాటి ఏదో ఇదివరకేదో పద్ధతులు నడిచేవి అలా నడవకుండా కొత్త రకం నడక ప్రాక్టీస్ చేసే ప్రయత్నంలో ఆ నడక సాగక జారి పడిపోతున్నాయి. భవన కలహంస అయినా జారి పడిపోయినా ఓసారి లేచి దులుపుకుని పడిపోయిన ఎవరు చూడలేదు కదా అనుకుని మళ్ళీ నడుస్తున్నాయి. మళ్ళీ ప్రాక్టీస్ అమ్మవారి నడకని అనుకరించే ప్రయత్నం అన్నమాట. సైకిల్ ఒకటి తెచ్చుకుని వాడు పడిపోయాడు అనుకోండి, వాడు పట్టణకు బాధపడ్డాడు, చూడలేదు కదా చూస్తాడు అంటే మళ్ళీ సైకిల్ కొట్టుకుంటాడు అన్నమాట. ఈ ఆడుహంస పిల్లలు పాపం కింద పడిపోయి దెబ్బ తగిలిందని బాధపడకుండా మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాయి అన్నమాట. నా జహతి అమ్మవారు చూసింది, ఓసారి దెబ్బ తగిలిన తర్వాత నడవడం మానేస్తే పర్వాలేదు కానీ మళ్ళీ మళ్ళీ నా నడకని అనుకరించాలని ప్రయత్నిస్తున్నాయి కదా అని అమ్మవారికి వాటి మీద కోపం కాక జాలి కలిగింది. అదే మనం యజమానులు అయితే ఏం చేస్తాం, మన ఇంట్లో పనిచేసేవాడు మనని అనుకరించే ప్రయత్నం చేస్తే నాలాగే మాట్లాడుతున్నావు, నేను నాలాగే నవ్వుతున్నానండి, నేను వేసుకున్న గెటప్ అంతా నువ్వు వేసుకుంటానండి, ఎంత జీతం లాభం తీసుకొని ఎప్పటి వాళ్ళు అన్నాము. కానీ అమ్మవారికి అపారమైన దయ కాబట్టి తాను పెంచుకుంటున్న ఆడుహంస పిల్లలు తన వలె తన నడక వంటి నడకని అనుకరించాలని ఆరాటపడుతున్నాయి కాబట్టి, ఈ అనుకరించలేక బాధపడుతూ పడిపోతున్నాయి కాబట్టి, పడిపోతున్న ప్రయత్నం మానకుండా మళ్ళీ మళ్ళీ అలాగే నడవాలని ఆరాటపడుతున్నాయి కాబట్టి అపారమైన కరుణ కలిగిన అమ్మవారు లలితాదేవి ఏం చేసింది అంటే అవి తన నడకలను అనుకరించడానికి ఒక ఏర్పాటు మనం చేస్తే బాగుంటుంది అనుకుంది. నాట్యం నేర్చుకునేటప్పుడు డాన్స్ నేర్చుకునే వాళ్ళని మనం చూస్తే ప్రారంభంలో ఒకేసారి ఈవేళ మనం చూస్తున్న బాలగోపాల తరంగాలకు నాట్యం చేసేవాడు ప్రారంభంలో నెమ్మది నెమ్మదిగా అడుగులు వేస్తారు. ఈ నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క అడుగు లయబద్ధంగా వేయడం నేర్చుకుని చెట్టు వరకు పరమాద్భుతమైన నృత్యం చేస్తారు. ఆ స్థాయికి వెళ్ళడానికి ప్రారంభంలో చిన్న ప్రయత్నంతో మొదలవుతుంది. ఈ ప్రయత్నంతో మొదలయ్యేటప్పుడు నాట్యాచార్యుల వారు ఒక పెద్ద చెక్క ఉంటుంది, రెండు చేతుల్లో రెండు చెక్క పొలం ఉంటాయి, వాటిని కొడుతూ ఉంటారు అన్నమాట. దాన్ని నట్టు ఈ తకిట శబ్దాలు ఆహారం చేసుకుని నెమ్మదిగా తకిట అనగానే పాదం ఇలా పెట్టి తకిట అనగానే 2 సార్లు ఇలా పెట్టి నెమ్మదిగా నాట్య విన్యాసాన్ని నేర్చుకోగలుగుతారు నాట్యం నేర్చుకునేవాడు. అందుకని అమ్మవారు బాగా ఆలోచించి ఏదైనా శబ్దం ఉంటే ఆ శబ్దం లయబద్ధంగా వెలువడుతున్న శబ్దం ఆధారంగా చేసుకుని ఈ ఆడుహంసలన్నీ బాగా నడవగలుగుతాయి కదా. అందుకని నేను నడుస్తున్నప్పుడు శబ్దం వచ్చే ఏర్పాటు చేసుకుందాం అనుకుని మామూలు అందెలు కాకుండా మనోహరమైన సవ్వడి చేసే చిరుమూవలు కలిగిన అందెలు ధరించింది. అందుకే వ్యాసుల వారు సింజానమణి మంజీర పండిత శ్రీపదాంబుజ, మణిమంజీరము అంటే మణులు పొదిగిన కాలి అంతే, అది సింజాన మనోహరంగా మోగుతుందన్నమాట. అలాంటి మణులు పొదిగిన మనోహరమైన సవ్వడి చేసే మణులు పొదిగిన అందమైన పాదనూపురాలు ధరించిన పాదాలు కలిగిన తల్లి అని అమ్మవారికి అర్థం. అంటే అమ్మవారు తన పాదాలకు ఎందుకు సవ్వడి చేసే మువ్వలు కలిగిన మనోహరమైన అందెలు ధరించింది అంటే హంసల కోసం ధరించింది అన్నమాట. ఇప్పుడు అమ్మవారు నడుస్తుంటే అమ్మవారి అడుగు ఎలా పడుతుందో ఆ అమ్మవారి నడకలోని లయకు అనుగుణంగా గల్లు గల్లు అని శబ్దం వస్తుంది. ఈ శబ్దాన్ని అనుకరించి ఆ హంసలు నెమ్మదిగా నడక నేర్చుకోవడం మొదలుపెట్టాయి. అందుకని తన దగ్గర ఉన్న హంసలు, తన నడకని అనుకరించాలని ప్రయత్నిస్తున్న హంసలు తన వలె నడిచే సౌకర్యాన్ని వాటికి కలిగించాలనే కోరికతో అమ్మవారు మనోహరమైన సవ్వడి చేసే చిరుమూవలు కలిగిన అందెలు ధరించింది అని అతస్తేషాం శిక్షాం సుభగమణి మంజీరణిత చలాచక్షాణం చరణకమలం చారుచరితే. అమ్మా చారుచరితే అంటే పవిత్రమైన చరిత్ర కలిగిన తల్లి, అందమైన చరిత్ర కలిగిన తల్లి. పవిత్రమైన చరిత్ర, అందమైన చరిత్ర అంటే ఏంటండి?
సాటి వారి కష్టాన్ని గురించి ఆలోచించగలిగిన మనస్తత్వం. అయ్యో పాపం ఆ హంస బాధపడుతున్నాయి కదా, నా అడగని అనుకరించాలని అనుకోవడం తప్పేం కాదే, మంచి విషయాన్ని అనుకరించడం తప్పు కాదు కదా. కాబట్టి అనుకరించే ఉపాయం వాటికి తెలియదు పాపం. అందుకని ఆ ఉపాయం ఏదో నేనే చెయ్యాలి అని ఆలోచించి ఎంత దైవగిందాన్ని తల్లి నువ్వు. అందుకని పవిత్రమైన చరిత్ర, అందమైన చరిత్ర నీది, అందమైన స్వభావం నీది, అందమైన ప్రవృత్తి మనఃప్రవృత్తి నీది. అలాంటి తల్లి కాబట్టి నువ్వు మనోహరమైన సవ్వడి చేసే చిరుమువ్వలు కలిగిన అందరూ ధరించి వాటికి ఉపాయం కలిగించావు కదా. బాగుంది. మనం వెంటనే శంకరాచార్యుల గురించి, ఎవరైనా శంకరాచార్య స్వామి, ఇది అమ్మవారి ఇంటికి ఆమె పెంచుకుంటున్న హంసలకు సంబంధించిన వ్యవహారం మాకెందుకు, ఇది ఈ విషయం మాకెందుకంటే మాకు దీంతో పని ఉంది. వాళ్ళ ఇంట్లో వ్యవహారం, వాళ్ళ ఇంట్లో ఉన్న హంసలు అమ్మవారు వాళ్ళు చూసుకునే విషయం మాకెందుకు చెప్పినట్టు, దీనివల్ల మేము నేర్చుకునేది ఏముంది అనిపిస్తున్నాను. ఇక్కడ చాలా జాగ్రత్తగా శంకరాచార్య స్వామి హంస అన్నారు. పెంచుకున్నవి హంసలే కానీ ఇంకోదాన్ని కాదు. హంస ఎవరు అంటే మనందరము హంసలు. మన లోపల ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆహారంగా తిరుగుతున్న ప్రాణ వాయువు, దానికి హంస అని పేరు. అందుకే కొంచెం ఆశ్రమాల్లో ఉండే స్వామీజీలు లాంటి పెద్దవాళ్ళు ఎవరైనా పైలోకాలకు వెళ్ళిపోతే హంస ఎగిరిపోయింది అంటే, మనిషి కదా ఎగిరిపోయింది, హంస ఎగిరిపోయింది. హంస అంటే లోపల ఉన్న ప్రాణశక్తి. ఎందుకని దాన్ని హంస అన్నారు అంటే దానికి ఒక కారణం. మానవ శరీరంలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేసేటప్పుడు హృదయ స్థానంలో యోగాభ్యాసం చేసిన వారికి మాత్రమే వినిపించే ఒక నాదం ఉన్నది. అది ఉంటుంది, అందరికీ ఉంటుంది. యోగాభ్యాసం చేసిన వారికి అనుభవానికి వస్తుందంటే వాళ్ళకి తెలియదు. స్టెథోస్కోప్ పెట్టి చూస్తే కానీ లబ్ డబ్ అనేది వినపడదు. స్టెథోస్కోప్ పెట్టి చూడకపోయినా అక్కడ లబ్ డబ్బే ఉంది, కానీ స్టెథ్ పెట్టి చూస్తే తెలుస్తుంది అనమాట. డాక్టర్ గారు వినపడదు ఆ శబ్దం. అలాగే యోగాభ్యాసం చేస్తే కానీ వినిపించదు ఆ నాదం. ఎక్కడ ఉంటుంది? హృదయ స్థానంలో ఉంటుంది. హృదయానికి యోగ శాస్త్రంలో అనాహతము అని పేరు పెట్టారు మనవాడు. ఆ పేరు మనవాడు ఏ పేరు పెట్టే చాలా గొప్పగా పెడతారు. అనాహతం ఎందుకు పెట్టారంటే, ఆహతం అంటే కొట్టడం. దేవాలయాల్లో కళాశాలలో కొడితే గంటనాదం వెలువడుతుంది. ఇక్కడ కొట్టకుండానే హృదయం నుంచి ఒక నాదం వెలువడుతుంది. ఏమిటా నాదం అంటే, డాక్టర్ గారు లబ్ డబ్ అని చెప్పారు. ఆరోగ్య శాస్త్రం ప్రకారం లబ్ డబ్ అని ఉంటుంది. ఒక ఆధునిక చమత్కారంగా అన్నాడు, ఇవేళ డాక్టర్లకి డబ్బే కానీ లబ్బు వినిపించట్లేదు అంటే స్టెథోస్కోప్ వాడేది మనం పప్పులు పెట్టుకోవాలి, పప్పులు కొనుక్కోవాలి. ఒకటే వినిపిస్తుంది ఏమిటి? చమత్కారంగా కవి కాబట్టి. అంటే వైద్యము వ్యాపారమయంగా మారిపోయింది. డాక్టర్లలో కొద్దిమంది తప్ప ఎక్కువ శాతం వ్యాపారంగా మార్చేసుకుని దాన్ని ధన సంపాదనకే వినియోగించుకుంటున్నారు. కానీ ఆ రోగికి నయం చేయాలనే దీక్ష తగ్గిపోయింది అని బాధతో దానికి ఎదుగుతూనే చెప్పాడు చమత్కారంగా. డబ్బే కానీ లబ్బు వినిపించట్లేదు అని. ఈ లబ్ధం అనే శబ్దాలు కాక యోగ శాస్త్రం ఆధారంగా యోగ సాధన సాగించిన మానవుడికి లోపల వెలువడుతున్న యథార్థమైన ఒక నాదం అనుభవానికి వస్తుంది అన్న. అది కొట్టకుండా వెలువడే పని కాబట్టి చెవికి కాక హృదయానికి అనుభవానికి వస్తుంది. కొడితే వెలువడేసరికి చెవికి వినపడుతుంది. ఇది కొట్టకుండా వెలువడుతుంది కాబట్టి అనాహత నాదం అన్నారు. అనాహతం అంటే ఆహతం అంటే కొట్టడం, అనాహతం అంటే కొట్టకుండా ఉండడం. కొట్టకుండానే వెలువడే నాదం. ఏ నాదం వెలువడుతుంది అంటే, ఆరోగ్యవంతుడైన మానవుడు రోజుకి 21,600 సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సాగిస్తాడు అని వైద్య శాస్త్రం చెప్తాం. మనకి ఆవేశం వచ్చి, దుఃఖం వచ్చి, ఎదుటివాడి మీద కోపం వచ్చినప్పుడు మనకి తెలియకుండానే శ్వాస యొక్క వేగం పెరుగుతుంది. అంటే దుఃఖం వల్ల కానీ ఆగ్రహం వల్ల కానీ మనం ఏం చేస్తున్నాం అనమాట, ఎక్కువ శ్వాస ఖర్చు పెట్టేస్తున్నాం. ఏ మానవుడి ఆయుర్దాయమైనా ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు ఉండదు, ఇన్ని శ్వాసలు ఉంటుంది. ఆ శ్వాస ఎక్కువ ఖర్చు పెట్టేసాం అనుకోండి, తొందరగా ప్రయాణం చేయొచ్చు. ఆ శ్వాస దాచుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజులు ఉండొచ్చు. శ్వాస దాచుకోవాలంటే ఏం చేయాలి అంటే, ప్రాణశక్తిని జాగ్రత్తగా అదుపు చేసి పొదుపు చేయాలి. ప్రాణయతి చేష్టయతి ప్రకర్షేణ ఇది ప్రాణః ప్రాణానాం ఆయామః ప్రాణాయామః. ప్రాణాయామము అంటే మన లోపల దాగి ఉన్న ప్రాణశక్తిని అదుపు చేసి పొదుపుగా
వినియోగించుకుని ఉచ్ఛ్వాస నిశ్వాసాల యొక్క వేగాన్ని తగ్గించడం. అలా తగ్గించి వేల సంవత్సరాలు మహర్షులు బతికారు. పుట్టిన పురాణం కాదు, కట్టుకథ కాదు. అలా తగ్గించుకోగలిగారు. అందుకే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను అదుపులో పెట్టుకున్నవాడు ఎక్కువగా ఆరోగ్యంగా జీవించగలుగుతాడు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అదుపులో పెట్టుకోవడానికి యోగ మార్గం, ప్రాణాయామ ప్రక్రియ, ధ్యాన మార్గం బాగా సహకరిస్తాయి. కాబట్టి ఆ ధ్యాన మార్గాన్ని, యోగ మార్గాన్ని అనుసరించమన్నారు. ధ్యాన యోగ మార్గాలను అనుసరించినప్పుడు హృదయ స్థానంలో వెలువడే ధ్వనిలో ఏ నాలుగు అనుభవానికి వస్తుందో దాన్ని కూడా వివరంగా చెప్పాడు. గాలిని పీల్చే సమయంలో సో గాలిని విడిచిపెట్టే సమయంలో హం, గాలిని పీల్చడం మొదలుపెట్టడం. సో హం సో హం సో హం సో. హంస నాదం లోపల కనపడుతున్నాం. అందుకే మనకు 108 ముఖ్యమైన ఉపనిషత్తుల్లో ఒక ఉపనిషత్తు పేరు హంసోపనిషత్. ఈ హంసోపనిషత్తులో ఏముంటుంది అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా మనం ఆరాధించే ప్రాణశక్తియే గాయత్రి స్వరూపం. అందుకే ఉచ్ఛ్వాస నిశ్వాసాలే గాయత్రి అని చెప్పింది తెలియటమూడి అమ్మ. ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో దాగి ఉన్న ప్రాణశక్తికి గాయత్రి అని పేరు. అందుకే ఆ గాయత్రికి హంస గాయత్రి అని పేరు ఉపనిషత్తులు. అంటే మనం గాయత్రి మంత్రాన్ని జపిస్తున్నాం, సంధ్యావందనం చేస్తున్నాం, దైవాన్ని ఆరాధిస్తున్నాం, మంత్ర జపం చేస్తున్నాం అనే మాటలకు అర్థం ఏమిటంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను అదుపు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. సో హం సో హం సో అని వినపడుతుంది కాబట్టి దాన్ని హంస అన్నారు. సోహం ఎందుకు వినపడుతుంది అంటే సోహంలో ఏమున్నాయి అని ఆలోచిస్తే సకారం ఉంది, హకారం ఉంది, మధ్యలో ఓ ఉంది. సకారము, హకారము, ఓకారము ఉన్నాయి, సున్నా ఉంది. ఈ సకారము హకారము ఏమిటి అని ఆలోచిస్తే మనందరం దైవాన్ని ఆరాధిస్తాం. ఏదో ఒక దైవాన్ని ఆరాధిస్తాం. రాముడు, కృష్ణుడు, శివుడు, పురుష రూపంలో ఆరాధిస్తాం. పురుషుడిగా దైవాన్ని ఆరాధించే వాళ్ళందరూ చేసే పని ఏమిటి అంటే ఆలయానికి వెళితే రామాలయంలో అయినా, కోదండ రామాలయంలో అయినా, వేణుగోపాల స్వామి వారి ఆలయంలో అయినా, రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో అయినా పురుష రూపంలో దేవతామూర్తి ఉంటే అర్చక స్వామి వారు ఏ మంత్రం చదువుతున్నారని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ దాని పురుష సూక్తం అంటారు. అది సకారంలో మొదలవుతుంది. అంటే సకారము పురుష సూక్తానికి సంకేతం అన్నమాట, కోడ్ లాంగ్వేజ్. కాదండి నేను దుర్గని ఆరాధిస్తాను, నా పురుష దేవతలు కాదు, లలితని ఆరాధిస్తాను, శాంభవిని ఆరాధిస్తాను, శాంకరిని ఆరాధిస్తాను, ఏదో ఉమాదేవిని ఆరాధిస్తాను, లక్ష్మీదేవిని ఆరాధిస్తాను, సరస్వతిని ఆరాధిస్తాను, శారదని ఆరాధిస్తాను అని ఇలా రకరకాల కాళీదేవతని ఆరాధిస్తానని స్త్రీమూర్తుల పేర్లు, మాతృమూర్తుల పేర్లు కనుక మనం చెప్తే దేవతల పేర్లు వాళ్ళని ఆరాధించేటప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే శ్రీ సూక్తంతో ఆరాధిస్తాం. శ్రీ సూక్తం మంత్రం చదువుతారు ఆలయాల్లో వచ్చారు. ఆ శ్రీ సూక్తం ఎలా ప్రారంభమవుతుంది? అంటే హకారంతో మొదలవుతుంది. సకారంతో మొదలయ్యేది పురుష దేవతల అర్చా విధానం, హకారంతో మొదలయ్యేది స్త్రీమూర్తులుగా ఉన్న దేవతల అర్చా విధానం. మనకి దేవతలందరూ అయితే పురుష రూపంలో ఉన్నారు, లేకపోతే స్త్రీ రూపంలో ఉన్నారు. స్త్రీ పురుష రూపాలలో ఉండే దేవతామూర్తులను ఆరాధించుకోవడానికి మనకి సంప్రదాయంలో వచ్చిన దివ్యమైన మంత్ర భాగం ఎలా ఉంది అంటే సకారంతో హకారంతో ఉంది. సకార హకారాల సహకారంతో అంటే రెండు రూపాలలో ఉన్న దేవతామూర్తుల యొక్క దివ్య అనుగ్రహంతో మనలో సకార హకారాలతో కూడిన ప్రాణ శ్వాస నడుస్తోంది. సుమా ప్రాణశక్తికి ఆధారంగా ఉన్నది దేవతామూర్తులు. ఇది భారతీయ సంప్రదాయం చెప్పిన గొప్ప రహస్యం. అందుకని ప్రాణశక్తి దైవ అనుగ్రహంతో మనకు లభించింది కాబట్టి లభించిన ఈ ప్రాణశక్తిని వినియోగించుకుని దైవానికి మరింత చేరువ కావాలి అంటే ఆ దైవం యొక్క సకార హకారాలు దైవం యొక్క నామానికి సంబంధించినవి, తత్వానికి సంబంధించినవి, రూపానికి సంబంధించినవి అని మనం అర్థం చేసుకుని నామ రూపాలతో అర్చన ప్రారంభించి నామ రూపాలకు అతీతమైన స్త్రీ కాదు, పురుషుడు కాదు, అసలు రూపం లేదు, నామం లేదు, ఆ పరాశక్తిని నేను ఆరాధించాలి అని అనుకున్నవాడు క్రమంగా సాధన చేయగా చేయగా చేయగా
సోహంలో ఉన్న సకారము హకారము కరిగిపోతాయి. సోహంలో సకార హకారాలు కరిగిపోతే ఏం మిగిలింది అంటే ఓంకారం మిగిలింది. ఓమించేక అక్షరం బ్రహ్మ, ఓమించేక అక్షరం తపః. ఈ ఓంకారం అనేది సోహంలో దాగి ఉన్నది. అంటే నామరూపాలు లేని దైవము నామరూపాలు కలిగిన దైవంలో దాగి ఉన్నాడు అన్నమాట. నామరూపాలు కలిగిన దైవాన్ని ఆరాధించి 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 క్రమంగా మనం నామరూపాలకు అతీతమైన దైవాన్ని చూడవచ్చు. ఆ నామరూపాలకు అతీతమైన దైవం హృదయంలో ఉంటాడు. హృదయంలో ఉన్న దైవాన్ని చూడగలిగిన తర్వాత ప్రపంచమంతా ఆ దైవమే ఉన్నాడన్న సత్యం తెలుస్తుంది. ప్రపంచమంతా ఆ దైవమే ఉన్నాడన్న సత్యం తెలియడానికి హృదయంలో ఉన్న దైవాన్ని ముందుగా తెలుసుకోవాలి. కాబట్టి ఈ రెండు విషయాలు ఒకే ఉపనిషత్తులో ఒకేసారి చెప్పారు. స్వాత్మైవ లలిత ప్రోక్త దివి సా విశ్వ విగ్రహ. నీ అంతరంగంలో ఉన్న ప్రాణశక్తి దైవస్వరూపం సుమా, ప్రపంచమంతా ఆమె యొక్క విగ్రహమే. మరి నిజంగా లలితాదేవిని మనం ఆరాధించాలి అంటే ప్రపంచమంతా ఆమె విగ్రహం అయినప్పుడు లలితాదేవి విగ్రహం దగ్గర మనం అపచారం చేస్తామా? పొరపాటుగా ప్రవర్తిస్తామా? బాధించే ప్రయత్నం చేస్తామా? హింసించే ప్రయత్నం చేస్తామా? వేధించే ప్రయత్నం చేస్తామా? లలితాదేవి విగ్రహం దగ్గర ఆమె పాదం తొక్కేస్తామా? మనం ఆమె చెయ్యి నలిపేస్తామా? చెయ్యం కదా. అమ్మవారి విగ్రహం చేస్తూ నమస్కరిస్తాం కదా. ఈ ప్రపంచం అంతా మరి అమ్మవారి విగ్రహం చెప్తుంటే ప్రపంచం పట్ల మనం ఎలా ప్రవర్తించాలి అంటే ఆరాధన పేరుతో సనాతన ధర్మ నిర్వహణ చేయగలిగిన వ్యక్తులుగా మనం తీర్చిదిద్దడమే లలిత ఆరాధనలో దాగి ఉన్న రహస్యం అని మనం తెలుస్తాం. అందువల్ల ఏ దైవాన్ని ఆరాధించినా ఇదే రహస్యం. లలితాదేవిని ఆరాధించడంలో ఉన్న రహస్యం ఈ విధంగా పెద్దలు మనకి తెలియజేశారు. దైవ ఆరాధన ధర్మ ఆచరణతో ముడిపడి ఉంటుంది, కానీ ధర్మ ఆచరణకు విరుద్ధంగాను భిన్నంగాను ఉండగలిగే అవకాశం లేదు అనే బ్రహ్మ సత్యాన్ని వెల్లడించడానికి పెద్దలు ఈ మాట చెప్పారు. అందుకని లలితాదేవిని ఆరాధిస్తున్న వ్యక్తులు ఓంకార నాదాన్ని అనుభవానికి తెచ్చుకుంటారు. కాబట్టి వాళ్ళని ఏమన్నారు అంటే లోపల ఉన్న అసలు తత్వం ఏదో తెలుసుకున్న హంసలు వాళ్ళు, మామూలు హంసం. అందుకని వాళ్ళకి పరమహంస అని పేరు పెట్టారు. రామకృష్ణ పరమహంస. రామకృష్ణ గారు ఆయన పేరు అసలు యథార్థంగా ఆయన పేరు రామకృష్ణ అయ్యాడు. అయితే అయ్యాడు పరమహంస కూడా ఎలా అయిపోయాడు? పరమహంస అంటే తనలో ఉన్న అకార సకారాలు తప్పించి మధ్యలో ఉన్న ఓంకార స్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకున్న మహానుభావుడు. మనం తెచ్చుకోలేదు కాబట్టి మామూలు హంసలం. ఈ హంస కూడా చాలా హింసలు కూడా అవుతూ ఉంటాం. కానీ రామకృష్ణ పరమహంస అయ్యాడు. ఆయన ఎందుకు అయ్యాడు అంటే తనలో ఉన్న దైవాన్ని దర్శించుకోగలిగాడు. కాబట్టి తనలో ఉన్న దైవాన్ని దర్శించి సృష్టిలో ఉన్న ప్రాణులందరిలోనూ ఆ దైవాన్ని చూసి అందుకు అనుగుణంగా ప్రవర్తించడం ఎలాగో లోకానికి తాను ఆదర్శ జీవన మార్గం ద్వారా తెలియజేసిన మహానుభావుడు. కాబట్టి ఆయన పరమహంస అయ్యాడు. అంటే లలితాదేవి తత్వానికి సంబంధించిన కథలు కానీ ఆమె రూప వర్ణన కానీ ఆమెకు సంబంధించిన వృత్తాంతం కానీ మనం పరిశీలిస్తే ఎలా పుట్టింది, ఎందుకు పుట్టింది, ఏ రూపంతో ఉన్నది అనే విషయాలన్నీ కూడా ధార్మికమైన జీవన వైభవాన్ని మనం కలిగి ఉండడం కోసమే పుట్టాయి. కానీ ధర్మంతో సంబంధం లేకుండా దైవారాధన గురించి చెప్పడానికి పుట్టలేదు. అసలు మన భారతీయ సంప్రదాయమే ఆరాధన ధర్మం కోసమే. భగవద్గీతలో భక్తి యోగం ఉంది. మనం ఏమనుకుంటామంటే మిగతా యోగాలంటే మిగతా విషయాల గురించి చెప్పండి మనకు పెద్దగా తెలియదు. మన భక్తి మాత్రం చాలా ఎక్కువ. భక్తితో ఆయన దేవుని పూజించుకుంటాం. మిగతా కూడా అంటే మాకు ఎందుకంటే ఎవరైనా మహానుభావులకి మేము సామాన్యులు భక్తితో పూజించుకుంటామండి. మంచిది. భక్తితో పూజించుకోవాలంటే భక్తి ప్రకారం ఏం చేయాలి? పేరు శాస్త్రి గారు అడిగితే ఆయన జాగ్రత్త ఎదురు ఇచ్చాడు. పసుపు కుంకుమ అరటిపళ్ళు కొబ్బరికాయలు పక్కలు ఈ లిస్టు వేరు. పేరు శాస్త్రి గారు అడిగితే ఇంకో లిస్ట్ ఇచ్చాడు. రామశాస్త్రి గారు ఇంకో లిస్ట్ ఇచ్చాడు. ఈ లిస్ట్ ఏది కరెక్ట్? ఈ లిస్టుల్లో ఏ పూజారుగా తెలుసుకోవాలి మనం? ఆయన ఎలా చెప్తున్నాడు, ఇలా చెప్తున్నాడే. సుమన్ టీవీలో ఒకలా చెప్పారు, భక్తి టీవీలో ఒకలా చెప్పారు, ఆయన ఇలా చెప్పారు. ఇలా అందరూ కూడా పడుతున్నాం కదా ఇవాళ మనం. ఇవన్నీ అర్థం లేకుండా భగవంతుడే చెప్తే మనకు సౌకర్యం కదా. భగవద్గీతలో భగవంతుడే చెప్పాడు స్వయంగా భక్తి యోగం అన్న పేరుతో ఏ పూజారులు మీరు తెలుసుకోవాలి. ఎన్ని కొబ్బరికాయలు కావాలి, ఎన్ని అరటిపళ్ళు కావాలి, ఎంత కుంకుమ కావాలండి, ఎంత పసుపు కావాలి, జాగ్రత్త. మొత్తం భక్తి యోగం అంతా కంచు కాగాపెట్టి వెతికినా ఇంత పసుపు తెచ్చుకుంటాను కానీ, ఇంత కుంకుమ తెచ్చుకుంటాను కానీ, ఇంత కొబ్బరికాయలు తెచ్చుకుంటాను కానీ, ఇది అరటిపళ్ళు కావాలి, మరి ఖర్జూరాలు కావాలి, ఒక్కలు కావాలి, ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలి. లేదే లేదు. వ్యాపారస్తులకి పెద్ద నష్టం వచ్చి పనిచేశాడు కృష్ణ భగవాన్. వాళ్ళ వ్యాపారానికి ఇవాళ ఒకటి దొరివాడు ఆయన మాట్లాడుతుంది. ఆయన ఏం చెప్పాడు? అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమ దుఃఖ సుఖ క్షమీ.
ద్వేష్ట సర్వభూతానం. ప్రాణుల్లో ఎవరి పట్ల ద్వేషం లేకుండా నువ్వు ఉండగలవా? చాలా కష్టం. ఎవరి పట్ల అంటే కష్టం. ఎక్కువ మంది పట్ల లేకుండా ఉండాలంటే మనం ఒకళ్ళేమో తప్పదు. నేను ఇంట్లో అడ్డుకుంటున్నాను, హౌస్ ఓనర్ తప్ప ఎవరి మీద నాకు ద్వేషం లేదు. హౌస్ ఓనర్ మీద మాత్రం ద్వేషం ఏడాది ఒకసారి అర్థం చేస్తున్నాడు. ఆ హౌస్ ఓనర్కి అడ్డుకునే వాడి మీద ద్వేషం లేదు కూడుతున్నాడు. ఆయనకి ఎవరి మీద ద్వేషం లేదు, వీడి మీద ద్వేషం. ఇలా ఎవరో ఒకరి మీద ద్వేషం ఉంటుందన్నమాట. అద్వేష సర్వభూతానం, ప్రాణులందరి మీద ద్వేషం లేని భావం నీకుందా? ఉంటే నువ్వు భక్తులు. పూజ చేస్తే నువ్వు భక్తులు అనలేదు. మైత్ర, మైత్రి భావాన్ని కలిగి ఉండాలయ్యా. కరుణ ఏవచ, నీకంటే పెద్దవారిని గౌరవించు, నీతో సమానమైన వారితో మైత్రి పాటించు. నీకంటే తక్కువ స్థాయిలో ఉంటాడు, ఒక ఆఫీస్ వచ్చిన అటెండర్ ఉంటాడు, వాడి మీద జారిపడాలి. కరుణ ఏవచ, నేను చాలా గొప్పవాడండి, నాకంటే పెద్దవాళ్ళని గౌరవిస్తున్నాను, నాతో సమానమైన వాళ్ళతో హాయిగా మైత్రి పాటిస్తున్నాను, నాకంటే తక్కువ వాళ్ళని జాలిగా చూస్తున్నానని అహంకారం మాత్రం ఉంది సుమా. నిర్మమో నిరహంకార, అహంకారం లేకుండా ఉండు, మమకారం లేకుండా ఉండు. సమ దుఃఖ సుఖ క్షమి, సుఖ దుఃఖాల విషయంలో సమానంగా ఉండు. ఎలా సమానంగా ఉంటావండి అంటే నువ్వు సమానంగా ఉన్నా లేకపోతే వచ్చే దుఃఖం నానే వస్తుంది. దుఃఖాన్ని సుఖాన్ని పరమాత్మ యొక్క నిర్ణయాన్ని మనం చూడలేదు అనుకోండి, మనం చూడలేదు కదా నాకు కూడా ఉండదు. నాకు సుఖమే కావాలి కోరుకుంటే సుఖం వస్తుందా? దుఃఖం కూడా వచ్చి తీరుతుంది. సుఖమే కావాలని కోరుకోవడం తప్పు కాదు, కానీ సుఖం మాత్రమే ఉండాలని ఆశించడం మాత్రం పొరపాటు. దానివల్ల ప్రయోజనం ఉండదు, దుఃఖం కూడా వచ్చి తీరుతుంది మానవుడైన వాడు. అందుకని రెండింటినీ సమానంగా చూడడం నేర్చుకోయా, ప్రశాంతంగా ఉంటావు. వచ్చే వస్తాయి తప్పదు. క్షమీ, క్షమాగుణం కలిగి ఉండాలి. ఇలా ప్రారంభించి ఆ భగవద్గీతలో భక్తి యోగంలో చివరిదాకా చెప్పినవన్నీ చూస్తే యస్మాన్నో విజతే లోకో లోకాన్నో విజతే చయ హర్ష అమర్ష భయ ఉద్వేగై ముక్తో యస్సచ మే ప్రియః. ఎవరు ఇతరులకు ఉద్వేగాన్ని కలిగించకుండా ఉంటారో, ఇతరుల తాము ఉద్వేగాన్ని పొందకుండా ఉంటారో అన్నాడు. అక్కడ అయిపోయింది. ఈ రెండు మనం చేయలేము. మనం ఉద్వేగాన్ని పొందకుండా ఉండలేము, ఉద్వేగాన్ని కలిగించకుండా ఉండలేము. అసలు మనం మాటలోనే ఉద్వేగాన్ని కలిగించే సమాధానం వస్తూ ఉంటుంది ఒకసారి. ఏమన్నా ఇందాక చెప్పారు వెళ్ళలేదా అంటున్నాడు. ఇందాక చెప్పాడు వెళ్ళలేదు, ఒకసారి చెప్పొచ్చు కదా. ఇందాక చెప్పారు సరే, ఇందాక చెప్పారుగా వెళ్ళలేదు, నువ్వు ఎప్పుడు ఇంతే అంటాడు. ఈ ఇంత మాత్రానికి ఉపయోగం వచ్చేస్తూ ఉంటుంది. ఈ మానవ నైజంలో ఉన్న ఈ ఉద్వేగ సంబంధమైన గుణాలు అణగారటమే, చల్లారటమే, అదుపులోకి రావడమే భక్తి అని పరమాత్మ చెప్తుంటే, ఈ పని చేసే ప్రయత్నం చేయకుండా ఏవేవో పూజా ద్రవ్యాలు తెలుసుకుని పరమాత్మను ఆరాధించాలని అనుకున్నంత మాత్రాన ప్రయోజనం ఉంటుందా? అందుకే శంకరాచార్య స్వామి శివానందలో గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమాంతం జడవతి. ఎక్కడో లోతైన సరస్సుల్లో, ఎత్తైన కొండల్లో, విశాలమైన అరణ్యాల్లో ఉండే అరుదైన పుష్పాలు తెచ్చి పూజ చేయాలి. పూజ అంటే మనకు పూలు కావాలి అనుకుంటున్నాం. పూలు ఎక్కడ పూజ అనుకుంటుంది. కానీ భగవంతుడు ఏమంటాడంటే పూజకు కావాల్సింది పూలు కాదు రాబోయే మనస్సు. మనస్సు ఎలాగో ఇవ్వడానికి సిద్ధంగా లేదా, అందరూ పూలిస్తున్నారని మనం అనుకుంటాం. కానీ భగవంతుడు ఏమంటాడంటే పూలు సమర్పించడం కాదయా, మనస్సు సమర్పించు. ఆ బోలలో నీ మనస్సు పెట్టి పూలు లేవనుకో, పూలు అక్కడ కొట్టి మనసు ఇచ్చేసి, మనస్సు కూడా ఒట్టి పూలిస్తే ఉపయోగం లేదు. దానివల్ల పూల కొట్టువాడు బాగుపడతాడు, నువ్వు బాగుపడేది ఎప్పుడు. పూల కొట్టువాడితో పాటు నువ్వు కూడా బాగుపడాలంటే ఆ పూలలో మనస్సు పెట్టాలి. అందుకని ఆలయంలో మనం మంత్రపుష్పం చేసేటప్పుడు ఏం చేస్తున్నారు? అర్చక స్వామి మంత్ర చేతితో పూజిస్తున్నారు, మనం హృదయం దగ్గర పెట్టుకున్నాం. ప్రారంభించి ఆయన మంత్రపుష్పం చదువుతాడు. మంత్రపుష్పం అయిపోయిన తర్వాత మన పుష్పాన్ని పడలో పెడతాం, ఆయన పూలతో పూజ చేస్తారు పరమాత్మ. ఆంజనేయుడు గుండె చీల్చి అందులో రాముడిని మనం చూపించగలిగే శక్తి మనకు లేదు. కాబట్టి ఈ మంత్రం ఆధారంగా మన భావనతో నా హృదయాన్ని ఇస్తున్నాను సుమా, ఈ పుష్పంలో ప్రవేశపెట్టి అని చెప్పి అక్కడ ఇస్తున్నాం అన్నమాట. ఆయన పెట్టి అర్చన చేస్తున్నారు. అంటే మన హృదయాన్ని పుష్పంగా మార్చి పరమాత్మకు సమర్పణ చేయడానికి వీలైన మంత్రం ఏది ఉందో దాన్ని మంత్ర పుష్పం. ఈ మంత్ర పుష్పం ద్వారా మనస్సుని పుష్పంగా మార్చి పరమాత్మకి ఇస్తున్నాం. అంటే మనస్సు ఎప్పుడు పుష్పంగా మారాలి సుమా. మనస్సు పుష్పంగా మారడం అంటే పుష్పంలో ఏముంటుంది? మకరందం ఉంటుంది. మన మనస్సులో జ్ఞానం అనే మకరందం ఉంటుంది. అప్పుడే పుష్పంగా మారుతుంది. పుష్పం చాలా సుకుమారంగా ఉంటుంది. మన మనస్సు అతి కఠినంగా ఉంటే అది పుష్పంగా ఉపయోగపడదు, భగవంతుడికి ఇవ్వడానికి వీల్లేదు.
అంటే మనస్సును పుష్పంగా ఉంది కదా, ఆ మనస్సు అనే పుష్పాన్ని సమర్పించవచ్చు కదా, బంతి పూలు, మల్లెపూలు, గులాబీ పూలు నీకెందుకయ్యా అని శంకరాచార్య చెప్పిన మాటలో దాగిన అర్థం ఏమిటంటే, ముందు నీ మనస్సును పుష్పంగా మార్చుకో. మనస్సు పుష్పంగా మారాలి అంటే అందులో జ్ఞానం అనే మకరందం కావాలి, మనస్సు సుకుమారంగా మారాలి. అప్పుడు పరమేశ్వరుడి పూజకు నీకు అర్హత వచ్చింది సుమా. ఇలా మన సంప్రదాయంలో ఏ పక్క నుంచి చూసినా సనాతనమైన ధార్మిక వైభవం ప్రకారం మానవుడు పద్ధతిగా బ్రతకాలి అనే లక్ష్యానికి అనుగుణంగా మాత్రమే కనపడుతుంది. కాబట్టి లలితా వైభవం అన్న పేరుతో లలితాదేవి అర్చనకు సంబంధించిన విశేషాలు కూడా ఆ సంగతినే చెప్పారు. అమ్మవారి చెక్కిళ్ళని వర్ణించారు. అమ్మవారి చెక్కిళ్ళు ఎలా ఉన్నాయి? ఇందాక ముఖం అద్దంలో ఉన్నాగా చెక్కిళ్ళు కూడా అద్దంలో ఉన్నాయి. చెక్కిళ్ళు అద్దంలో ఉంటే ఏం జరుగుతుంది అంటే, ఈ చెవులకున్న తాటంకాలు, చెవి కమ్మలు, గుణగుణంగా ఉన్న చెవి కమ్మలు అద్దాలలాగా ఉన్న అమ్మవారి చెక్కిళ్ళ మీద ప్రతిఫలించి మొత్తం 4 చక్రాలు కనబడుతుంది. చెవులకు 2 చక్రాలు, 2 చెక్కిళ్ళ మీద 2 చక్రాలు, మొత్తం 4 చక్రాలు కనబడుతుంది. ఈ 4 చక్రాలు కలిగిన ముఖం కనబడుతుంది. ఈ 4 చక్రాలు కలిగిన ముఖం చూస్తూ పరమేశ్వరుడు అమ్మవారిని ప్రేమగా చూస్తున్నాడు. స్ఫురద్గంధాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథం. ఆహా, నా భార్య ముఖం మన్మథరథంలో ఉంది కదా అనుకుంటున్నాడు పరమేశ్వరుడు. మన్మథుడికి మంచి ఛాన్స్ అయ్యి అమ్మవారి ముఖాన్ని రథంగా చేసుకున్నాడు. రథంగా చేసుకుని పరమేశ్వరుడి మీద దండయాత్రకు వచ్చాడు. పరమేశ్వరుడి మీద దండయాత్రకు మన్మథుడు కోపం అన్నాడు. మన్మధుడు చాలా కాలంగా పరమేశ్వరుడి మీద పగ సాధించాలని కోరుకుంది. ఈ మన్మధుడు ఒకప్పుడు పరమేశ్వరుడు తపస్సు చేసుకుంటూ వెళ్ళాడు. సొంతంగా వెళ్ళాడా? కాదు, ఆన్ డ్యూటీలో వెళ్ళాడు. అది అఫీషియల్ వర్క్ తప్ప మన్మధుడు చేసిన పర్సనల్ వర్క్ కాదు. దేవేంద్రుడు పంపించాడు. దేవతల్లో మన్మధుడు ఉద్యోగం ఏంటి అంటే, స్త్రీ పురుషుల మధ్య అనురాగాన్ని పొందించడం బాణం వేస్తాం. అదే ఉద్యోగ ధర్మం అది. ఆయన్ని దేవలోకం నుంచి పరమేశ్వరుడు తపస్సు చేసుకుంటున్న తపోవనానికి డెప్యుటేషన్ పంపించాడు దేవేంద్రుడు. రేపు అక్కడికి వెళ్ళి పరమేశ్వరుడు తపస్సు చేస్తున్నాడు, పార్వతీదేవి అక్కడ ఉండి పరిచర్యలు చేస్తుంది, వాళ్ళ ఇద్దరి మధ్య ప్రేమ పుట్టాలి. అందుకని అదను చూసి తన సరైన సమయంలో పరమేశ్వరుడి మీద మన్మథుడు బాణం వేయవయ్యా అన్నారు. మనవాడు బయలుదేరి వచ్చాడు. బయలుదేరి వాడు అన్ని రతీదేవి వద్దండి, ఎక్కడికి వెళ్ళి సూర్య చదువుకుంటున్నారు, క్యాంప్ భూలోకానికి వెళ్తున్నారు, అక్కడ పరమేశ్వరుడు తపస్సు చేస్తున్నాడు, తపస్సు చేస్తున్న ప్రదేశానికి వెళ్తున్నాను నేను అన్నాడు. అంటే ఎందుకంటే పరమేశ్వరుడితో పోటీ మీకు, ఆయనకేమో వేరు పర్వతం వీళ్ళు, మీకేమో ఒట్టి చేపడ వీళ్ళు. కొని బాలునైన తిని పిప్పి ఉమిసెడు చెరకు వీళ్ళు నీ చేతి కనగా. రూపాయి పెట్టి కొనుక్కుని చెరక్కడ పరపర నవిలి తుమ్మే చదువుతో రాస్తారు పురాణాలైనా సరే. అలాంటి చెరక్కడ నీకు వీళ్ళ, వేరు పర్వతం ఆయనకు వీళ్ళ. ఆయన చెప్పుకుంటే ఏమిటయా దగ్గర అవుతూ అని చెప్పినాడు. మనందరూ ఒకసారి కలకత్తా వదలాలి. డ్యూటీ అంటే డ్యూటీ, నా దగ్గర నీకు తెలియదు, నేను వెళ్తున్నాను అని చెప్పాడు. కదా నాకు తెలుసు. పరమేశ్వరుడు 3వ కన్ను తెరిచాడు, భస్మం అయిపోయాడు. పరమేశ్వరుడు 3వ కన్ను తెరిస్తే మన్మథుడు భస్మం అయిపోతే, భస్మం అయిపోయిన తర్వాత భస్మం అయిపోయినా కూడా మన్మథుడు చచ్చి సాధించిన వాడు అన్నమాట. పరమవీర చక్ర అవార్డు ఇవ్వాలి, బిరుదు ఇవ్వాలి. ఎందుకంటే మన్మథుడు వాళ్ళు పనిచేసింది. పార్వతీదేవి అక్కడికి వెళ్ళిపోయి ఆవిడ నమస్సు చేసుకోవడం మొదలుపెట్టింది. మన్మథుడు వాళ్ళు ఎంతో కొంత పనిచేసి పరమేశ్వరుడు నమస్సు మీద పరిచయం చేసి అమ్మాయి ఎక్కడికి వెళ్ళి అమ్మలేదే అనుకుని బ్రహ్మచారి వేషం వేసుకుని ఆవిడ తపస్సు చేస్తున్న చోటుకు వెళ్ళాడు. ఆవిడ తపస్సు చేసుకుంటుంది. అక్కడికి వెళ్ళి ఎందుకు తపస్సు చేస్తున్నావు అన్నాడు. ఆవిడ మాట్లాడలేదు. పక్కనున్న సునంద అనే చిలకత్తి చెప్పింది, మా అమ్మవారు ఎందుకు తపస్సు చేస్తుందంటే పరమేశ్వరుడు భర్తగా కావాలని తపస్సు చేస్తుందయ్యా. బ్రహ్మచారి నీకెందుకు పని, నీ పని ఏదో చూసుకుని వెళ్ళిపోను. పరమేశ్వరుడు కోసం ఎందుకు తపస్సు చేస్తావు, ఏం ఉపయోగం? ఆయన ఏమి సంపన్నుడు కాదు, పులితో కట్టుకు తిరుగుతూ ఉంటాడు, గజచర్మం కట్టుకుంటాడు, ఒంటి నిండా పాములు, బంగారాభరణాలు అస్సలు లేవు, ఆయన ప్రయాణం చేయడానికి మంచి వాహనం లేదు, టీవీఎస్ 50 కూడా లేదు, చివరికి ఎదురు తిరుగుతూ ఉంటాడు అని ఇలా పరమేశ్వరుడు ఉన్న లోపాలని వరుసగా ఎక్కడ పెట్టాడు. పెట్టి నొప్పి చేసుకున్నాడు. నీకు నీ వాళ్ళు లేదు, నాకు నా వాళ్ళు లేదు, జన్మోహనంగా అన్నట్టుగా ఏను బ్రహ్మచారి తరలేక్షణ నీకును కన్యవు ఇంతకాలానకు నీకు పెళ్లియ ఫలంబగునే సన్మానము తోడనన్ను మునిమాన్యు వివాహము గమ్ము లెము కాలేని
పరమేశ్వరుడి నోట పలికించిన మాట. నీకు తపస్సే లక్ష్యం అనుకుంటావా? ఓ కావాల్సిన తపస్సు నేను చేసి అందరూ సగం నీకు ఇచ్చేస్తా, తపస్సు మానేసే. నీకు కావాల్సిన పెళ్ళే కదా, బ్రహ్మచారి నేను, నువ్వు కన్యవి. కన్యగా ఉండడం పెళ్లి చేసుకోవడానికి అర్హత, బ్రహ్మచారిగా ఉండడం పెళ్లి చేసుకోవడానికి అర్హత. నువ్వు కన్యవి, నేను బ్రహ్మచారి, ఇంకే మందిరం పెళ్లి చేసుకున్నావు అన్నాడు. కాదేని తపములో సగమించదా, కాదు నాకు తపస్సే ముఖ్యమంటా, ఓ కావాల్సిన తపస్సు నా దగ్గర నీకు సగం ఇచ్చేస్తా అని మాట్లాడాడు. ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడక ఇక్కడి నుంచి వెళ్ళు అని చిలకెత్త ద్వారా హెచ్చరిక చేసింది. కోపంగా లేచి వెళ్ళిపోబోయింది, చేయబడుతున్నాడు. ఎంతకు తెగించాడు అని బ్రహ్మచారి వెనక్కి తిరిగి చూసింది. పరమేశ్వరుడు సాక్షాత్కరించాడు. వాళ్ళిద్దరి మధ్య పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత పార్వతీదేవి పరమేశ్వరుని కోరిన మొట్టమొదటి కోరిక, అని ఊరికి ఊరు వెళ్ళామని కాదు, మొట్టమొదటి కోరిక మన ఇద్దరికి వివాహం చేయడం కోసం పాపం మన్మధుడు వచ్చి మీ మీద బాణప్రయోగం చేసి మీ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు కదా, పాపం రతిదేవి బాధపడుతోంది, మన ఇద్దరం ఆనందంగా ఉన్నాం, పాపం రతిదేవి భర్తను కోల్పోయి బాధపడుతుంటే నాకు కష్టంగా అనిపిస్తుంది, మన్మధుడిని బతికించండి అని. ఎంత దయా గుణం చూడండి అన్నమాట. అందుకే పరమేశ్వరుని మూడవ కంటి మంటకు దగ్ధమైపోయిన మన్మధుడిని మళ్ళీ బ్రతికింపచేసిన తల్లి అని లలితా సహస్రనామంలో ఒక నామం ఉంది. హర నేత్ర అగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి. కావునంటే మన్మధుడు హర నేత్ర అగ్ని సందగ్ధమైపోయాడు. పరమేశ్వరుడి మూడవ కంటి మంటకు భస్మీపడమైపోయిన మన్మధుడిని మళ్ళీ బ్రతికింపచేయగలిగిన సంజీవన ఔషధి అమ్మవారి యొక్క దయాగుణం. అంతటి దయాగుణం కలిగిన తల్లి. పెళ్ళైన తర్వాత భార్య యొక్క మొదటి అప్లికేషన్ 4 ఏళ్ళైన తర్వాత అయితే ఇవన్నీ ఆఫీస్ మ్యాటర్స్ నీకు తెలియవు అంటాడు. మొదటిసారి ఏమంటాడు, మొహమాట పడతాడు కదా. పోనీ బ్రతికిద్దామంటే లోకం ఏమంటుంది, అవే పరమేశ్వరుడు మూడవ గంటకి పెద్ద భయపడక్కర్లేదండి, మూడవ గంట నుంచి బస్సు అయిపోయిన పర్వాలేదు, అమ్మవారిని ప్రార్థిస్తే ఆవిడ బతికించేస్తూ ఉంటుంది అని మన్మధుడిని బతికించిన వృత్తాంతం లోకానికి తెలిసిపోతే పరమేశ్వరుడు మూడవ గంటకి పెద్ద విలువ లేకుండా పోతుంది. అందుకని తన పనులు తక్కువైపోతుంది. అవునంటే ఒక ఇబ్బంది, కాదంటే ఒక ఇబ్బంది. అందుకని పరమేశ్వరుడు మామూలుగా మీరు తెలివైన వాడు కాకపోయినా కొంచెం తెలివిగా ఆలోచించి ఓ పని చేద్దాం, నీకు కావాల్సింది రతిదేవి ఆనందంగా ఉండడమే కదా, మన్మధుడు బతకడమే కదా. మన్మధుడు బతుకుతాడు కానీ ఎవరికి కనిపించడు, ఒక రతిదేవికి మాత్రమే కనిపిస్తాడు. చాలు కదా, రతిదేవి ఆనందంగా ఉంటుంది, ఎవరికి కనిపించడు. మన్మధుడు బతికేశాడు. బతికేసిన మన్మధుడు అన్నాడు, బ్రహ్మాండమైన ఛాన్స్ వచ్చింది, నేను బతికాను, ఇప్పుడు పరమేశ్వరుడు మీద పగ తీర్చుకోవచ్చు. పగ తీర్చుకోవడానికి మంచి అదునైన అవకాశం ఏమిటి అంటే, నాకు రూపం కూడా లేదు, ఎవరికి కనిపించడు కదా. ఎవరికి అంటే శివుడికి కూడా. కాబట్టి కనిపించకుండా ఎదురు వెళ్ళి శివుడి మీద ఒక దెబ్బ తీయచ్చు. దెబ్బ తీయడానికి ఎదురు చూస్తున్నాడు అన్నమాట. ఎదురు చూస్తున్న మన్మధుడు ఏం చేశాడంటే అమ్మవారి ముఖాన్ని తన రథంగా చేసుకున్నాడు. ఎలాగో అమ్మవారి ముఖాన్ని చూసి మురిసిపోతున్నాడు కదా పరమేశ్వరుడు, అమ్మవారి ముఖంలోనే కనుక మనం కొలువు తీరి ఉంటే, అంటే అమ్మవారి ముఖం మన్మథ నిలయం అన్నంత సౌందర్యంగా ఉంది చెప్పడం ఉద్దేశం. స్ఫురగంధాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం. అద్దాల్లాంటి 2 చెక్కిళ్ల మీద ప్రతిఫలిస్తున్న 2 తాటంకాల జంట కలిసి 4 చక్రాలుగా కనపడుతుంటే, చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథం యమారుహ్య దృహ్యతి అవధిరథమక్కేందు చరణం మహావీరో మారః ప్రమథపతయే సజితవతే. మహావీరో మారః, మహావీరుడైన మన్మధుడు, ప్రమథపతయే, ప్రమథులకు నాయకుడైన పరమేశ్వరుడి మీద సజ్జితవతే రథయాత్రకు సిద్ధపడుతున్నాడు. ఎలాగంటే ఇది మంచి అవకాశంగా తీసుకుని యమారుహ్య దృహ్యతి, ఆ మన్మథరథాన్ని అధిరోహించాడు. అమ్మవారి ముఖం అనే మన్మథరథాన్ని మన్మథుడు అధిరోహించాడు. మన్మథరథం అమ్మవారి ముఖం. ఎవరి మీద యుద్ధానికి వెళ్తున్నాడంటే అవనిరథమక్కేందు చరణం, భూమండలాన్ని రథంగా చేసుకుని, మేరు పర్వతాన్ని విల్లుగా చేసుకుని, శ్రీ మహావిష్ణువుని బాణంగా చేసి త్రిపురాసుర సంహారం చేయడానికి సిద్ధపడిన పరమేశ్వరుడు అంతటి వాడి మీద, సమస్త భూమండలాన్ని రథంగా చేసుకున్న పరమేశ్వరుడి మీద అమ్మవారి ముఖాన్ని రథంగా చేసుకున్న మన్మధుడు దండయాత్రకు బయలుదేరాడు అన్న చమత్కారం. ఈ చమత్కారం చాటున మనం గమనించవలసిన ఒక